గడిచిన వారంలో మీ మధ్యలో లేకుండా పోయాను. ఏమంటే సడన్ గా మన సంఘ పెద్ద వర్మ గారు ఫోన్ చేసి ఈసారి వాక్యం వచ్చి మీరు చెప్తారని అడిగారు. అలాగే సార్ అని చెప్పాను. వెళ్ళి వాక్యం ధ్యానించడం జరిగింది. అందరిని అడిగారు మిమ్మల్ని కూడా. మంచిది. ఇప్పుడు కూడా అదే వాక్య భాగాన్ని అక్కడ ఏం పంచుకున్నానో ఆ భాగాన్ని మీ దగ్గర కూడా, కాకపోతే అక్కడ తమిళ్లో చెప్పాము, ఇక్కడ తెలుగులో. ఏమంటే ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరం ప్రారంభం ఎన్ని వారం ఇదే కదా? కరెక్ట్గా చెప్పండి. 4, 3, 4 కదా? 4వ వారం వరకు కూడా మమ్మల్ని నడిపించిన దేవుడు. అయితే ఒక విషయంగా ఆలోచించినప్పుడు, దేవుడు ఈ ఆదాము నుండి ఆయన కలగజేసి ఇంతవరకు అన్ని విధాలుగా ఆయన ఎదురు చూసేది, ఆయన ఏర్పరచుకునిన, ఆయన ఎన్నుకొనిన ఆయన భక్తును, ఆయన ప్రియుల దగ్గర ఎదురు చూసేది ఒక ఉంది, ఉద్దేశంగా ఉంది, అది ఒక ప్రత్యేకంగా ఉంది. అందరితో ఎదురు చూడలే ఆయన. ఆదాము నుండి ఎదురు చూశారు, ఆదాం తప్పిపోయారు. తర్వాత వాళ్ళు కుమారులు ఎదురు చూశారు, వాళ్ళు తప్పిపోయారు. తర్వాత కొంతకాలం అట్లా పోయి ధర్మశాస్త్రం ఏర్పరిచి మోషే ద్వారా గ్రంథం ఇచ్చిన ఒకవేళ మారుతారో ఏమని చూసినప్పుడు అక్కడ ఎదురు చూశారు. ఇది బేస్ కొంచెం చూడు, తగ్గించు, ఏదో డిస్టర్బ్ అవుతుందా? అక్కడ చూసినప్పుడు ఆయనతో ఎదురు చూశారు. ఆయనతో ఎదురు చూసినప్పుడు కూడా గ్రంథం ఇచ్చి చూసినప్పుడు కూడా ఏం చేయలే. ఆయన కోరుకున్నంత ఆ పరిపూర్ణత ఎవరు జీవించలేకపోయారు. ఏ ఒక్కరు కూడా. అట్లా సరే నా కుమారుని పంపిస్తే ఈయనన్నా జీవిస్తున్నప్పుడు ఆయన ఒక్కడే జీవించేశాడు. ఆయన మాత్రం ఏం చేశాడు? ఆయన ఇష్టానుసారంగా, ఆయన హృదయానుసారంగా, ఆయనకి మహిమగా ఇక్కడ భూమిలో ఏం చేయాలనో చిత్తం కరెక్ట్గా జరిగించి జీవించారు. అప్పుడు సరే నా కుమారుడు ఒక్కడే ఎట్లా సరిపోతుంది? ఆ గొప్ప ఈ సర్వ ప్రపంచాన్ని దిద్ది చేయాలని ఆయన వాళ్ళు అవుతుంది. అయినా మనుషుల నుండి కొందరు ఏం కావాలి ఆయనకి? నా కుమారునికి సాటి అయిన సగాయము సంఘముగా ఏర్పరిచి వీలైనా నా కుమారుని పోలు జీవిస్తారని ఏం చూస్తున్నారు? ఎదురు చూస్తున్నాడు. ఇంతకాలం గడిచి పోతా ఉంది. ఆ ఒక ఎన్నో తరము ఆయన తెలుసు కదా. ఆదిలోనే అంతం ఎరిగిన దేవుడు ఆయన. ఎప్పుడు ఎన్నో తరంలో మన రావాలని ఆయన తెలుసు కదా. సరిపోండి, ఇన్ని తరం తర్వాత వీళ్ళు మన 100లో ఉన్నామో 200 తరంలో ఉన్నాం మనకు తెలియదు. దాదాపు యేసు ప్రభు వారికి ఎన్ని తరాలు ఉన్నాయి అక్కడ నుంచి చూసినప్పుడు? 42 కదా, 3:14 కదా. ఇక్కడ అక్కడ తర్వాత నుండి ఆదాము నుండి ఎంతవరకు లెక్కేసినారు? అప్పుడు అన్ని తరాలు. ఇక్కడ నుండి ఇప్పుడు ఎన్ని జనరేషన్ అయింది? అట్లా వేసినా కూడా ఎంత? అక్కడికి 63 తరాలంటే ఇప్పుడు తర్వాత ఒక 2000 సంవత్సరం అంటే యావరేజ్గా ఒక 15 అన్నా కూడా ఎంత వస్తుంది? ఒక యావరేజ్ 80 కదా. 80 అంటే 2000 సంవత్సరం డివైడ్ చేస్తే 80 ఏండ్లుగా 100 అంటే 20 వచ్చేస్తుంది కదా. 100 అంటే 20 వచ్చేస్తుంది. తర్వాత 80 కౌంట్ చేస్తే ఇంకా కొంచెం పెరుగుతుంది. ఎన్ని తరం వస్తుంది? ఇంచుమించు ఒక 30 అనుకోండి. 100 ఏండ్లు ఒక తరం అంటే ఎన్ని అయిపోయినాయి? 2000 సంవత్సరానికి 20 కదా వస్తుంది. 200 వస్తుందా? లెక్క వేయండి. 100 ఏండ్లకు ఒక తరం అంటే అక్కడి నుంచి ఎన్ని వేల సంవత్సరం అయింది? ఇప్పటికి 2000 కదా. ఎన్ని తరం వస్తుంది? 20 కదా వస్తుంది. నేనేది 20 తరం కదా. ఇంకా కొంచెం 80 తగ్గించినాం అనుకో, ఇంకా ఎన్ని పెరుగుతుంది? ఒక 5, 10 పెరగవచ్చు. అదే చెప్పి నేను కూడా. అప్పుడు అక్కడి నుండి ఇక్కడి నుండి చూపినప్పుడు ఒక 90, 100 తరం అనుకోండి. టోటల్గా 100 తరములో మనం ఉన్నాం అనుకోండి. అప్పుడు 100 తరములో అయినా 100 తరంలో వచ్చినప్పుడు నా సంఘం వస్తుందా? అంతే కదా. తరము నేను లెక్కేస్తే యేసుప్రభువుకి 63 అంటే అక్కడి నుంచి 30 అనుకో, 93 అనుకోండి, 95 కూడా అనుకోండి. ఆయన 100 తరం 100 లోపలండి. ఈ తరములు ఎవరు రావాలని ఏం చేస్తున్నాడు? ఆయన ముందుగానే నిర్ణయించున్నాడు కదా. నిర్ణయంలో ఉన్న మనమే ఊరికే రాలి, ఎవరు కౌంటింగ్ లేకుండా చేయలే ఆయన. ప్రతి మానవుని ఆదాము నుండి ఇంతవరకు ఆయన కౌంటింగ్ ఉంది.
ఆ కౌంటింగ్ లో మనం ఎక్కడో ఒక తరంలో వచ్చి ఉన్నాం, ఏదో ఒక తరంలో ఉన్నాం మొత్తంలో. అయితే మనలో సంఘానికి సెలెక్ట్ చేసుకున్నాడు, ఈ తరంలో సంఘం కావాలా. కానీ వీడైనా పరిపూర్ణంగా ఇస్తాను జీవిస్తాడా? ఆయన ఎదురుచూపు, ఆయన గురి ఉంది. ఏదో సంవత్సరం వస్తుంది వెళ్ళిపోతుంది, జనవరి వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోయినాయి 4 వారాలు. మొన్నదా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసినట్టు ఉంది, క్రిస్మస్ చేసినట్టు ఉంది, ఇప్పటికే వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆయన మన మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక గురి కలిగి ఉన్నాడు. ఎలా అని చూసినప్పుడు చూడండి, ఆయన ఈ సంవత్సరంలో ఏమి ఎదురు చూస్తున్నాడు మన దగ్గర అంటే, అందరూ చేసే వాళ్ళంతా కూడా ఆదాము నుండి చేశారు, కొద్ది కొద్దిగా చేస్తారు. ఒక 10 కార్యాలంటే 1, 2 చేస్తారు. కొందరు ధర్మశాస్త్రినాక ఒక 5 చేస్తారు, మిగతా 5 వదిలేస్తారు. దేవుడికి ఎలాంటి కావాలా? ఇప్పుడు సబ్జెక్ట్ చదువుతారు పిల్లలు 5 మంచి పాస్ అయ్యి 1లో ఫెయిల్ అయిపోతే ఏం లెక్క? ఫెయిలే. అయినా కొందరు బార్డర్ మార్క్ తెచ్చుకుంటే ఇక్కడ ఓకే. ఈ లోకరీతిగా ఏమంటారు, గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ అనేది ఎంత పెడతారు? 60 పైన అంటే 70 పైన అంటే ఫస్ట్ ఇదే లెక్క పెడతారు. అయితే దేవుని దగ్గర అట్ట కాదు, ఒక్క విషయంలో కూడా తప్పిపోయినట్టే. ఆయన పరిపూర్ణంగా ఎదురు చూస్తాడు. మళ్ళీ ఎదురు చూసేది పర్ఫెక్ట్ కావాలి, అన్ని కావాలా. 6 సబ్జెక్టా, 6లో 100 కావాలి ఆయనకి. అన్ని గుణాలు కలిగి ఉండి ఒకటి లేకపోతే ఒప్పుకునేవాడు కాడు ఆయన. అదిదా ఈరోజు చూసినప్పుడు మనపూర్వముగా అంటే హృదయపూర్వకంగా ఆయన మనలో ఎదురు చూసే 10 కార్యాలు, 10 గుణముల గురించి చూస్తాం. హృదయపూర్వకంగా మనం చేసేదంతా హృదయపూర్వకంగా చేస్తున్నామా? ఇప్పుడు చాలా మంది అంటారు, ఏమప్పా ఇటు చేసినామంటే, నాకేం తెలీదు, మా వారు చెప్పారు చేయమని చేశాను, నాకు ఇష్టం లేదు. చాలా మంది చదువు పోతారు, నాకు ఇష్టం లేదు, మా అమ్మ నేను చదవమంటే చదివినా అంటే. ఒక్కొక్కరు వాళ్ళు అనుకునింది, కానీ వేరే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అట్లా చేయమని చెప్పలే తండ్రి. మన దగ్గర ప్రభు ద్వారా ఇచ్చిన సత్యం అట్ట చెప్పలా. మీ హృదయపూర్వకంగా మీరు వాటిని విశ్వసించండి, ఒప్పుకోనండి, తీర్మానించండి. హృదయపూర్వకంగా అయి ఉన్నప్పుడే ఆయనకి ఇష్టం, ఆయనకి మహిమగా ఉంటుంది మన జీవితం. అదిదా ఇక్కడ చూసినప్పుడు మత్తయి సువార్త 22:37 మొదటగా హృదయపూర్వకంగా నన్ను వెదకండి. ఏం చెప్పాడైనా? మొదటి పాయింట్, హృదయపూర్వకముగా నన్ను వెదకుడి. ఫస్ట్ పాయింట్ లో ఈ ఒక వచనం 22:37. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు 37 అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అన్నదియే. ఇదిదా ఆయన ఫస్ట్ చెప్పేది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో యెహోవాను నన్నేం చేయనువా? దేవుని ప్రేమించాలా. అదిదా దేవుని ప్రేమించాలా, అదిదా ఆయనకి ఇష్టం. ఫస్ట్ మనలో ఎదురు చూసేది ఆయన ఒక గుణం చూస్తాడు. మొదట నన్ను మీరు ప్రేమించండి. 39 వచనం చూడండి, అక్కడే 39 ఏముంది? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇది కూడా దాని వంటిదే. ఫస్ట్ నన్ను ప్రేమించు పూర్ణ హృదయంతో, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. 40 వచనము 40 ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. చూసారా, అక్కడ వాళ్ళకు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ఎన్నో చట్టాలు ఉన్నాయి. దాదాపు 666 పైన పోతా ఉంది చట్టం. అన్ని చట్టాలు ఉన్నాయి, అన్నిటికీ ఒక చట్టం పెట్టి. అయితే ప్రభు వచ్చినాక ఎంత గొప్ప చూడు, ఇవి రెండే గ్రంథం అంతా ఏమైందంట? ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. కంప్లీట్ అయిపోయింది. ఈ 2 చాలు. ఈ 2 చూస్తేనే మీరు గ్రంథం అంతా మీరు నెరవేర్చినట్టు అవుతారు. ఇది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మనము ఆదిలో ఎక్కువ ఇచ్చినామో ఏమో, ఒకవేళ చివరి యేసుప్రభు వచ్చినాక సంఘం కొరకు ప్రత్యేకించి 2 చట్టాలుగా చేశారు. ఒకటి నన్ను ప్రేమించండి పూర్ణ హృదయంతో, తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ఇది 2 ధర్మశాస్త్రం అంతా చెడిపోయినాయి. జెరెమియా గ్రంథము, ఇర్మియా 29:13.
29:13. మీరు ఉమ్, నన్ను వెతికిన ఎడల ఉమ్, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల ఉమ్, మీరు నన్ను కనుగొందురు. ఉమ్. ఇది చూసారా, ఇప్పుడు వెతుకుతున్నారు లోకమంతా క్రైస్తవులు, మేము క్రైస్తవులము, మేము క్రీస్తుని ఎదుగుతున్నాము, ఆరాధిస్తున్నాము, మగ్గిపరుస్తున్నాము, మేము క్రైస్తవుగా జీవిస్తున్నాము అంటారు. అయితే ఆయన చెప్తున్నాడు, మీరు మీరు నన్ను వెతికిన ఎడల నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో, నన్ను గూర్చి విచారణ చేయునెడల పూర్ణ మనసుతో నన్ను ఏం చేయాలా? వెతకాలి. అది ఆయనకి ఇష్టం. ఏదో చాలా మంది చెప్తారు, చాలా మంది చూసాం, పిల్లలు బాగా కష్టపడి అమ్మ నేను చదివించి పెద్దవాళ్ళు చేసి విదేశాలకు వెళ్ళిపోతాడు, అమెరికాకు పోతాడు, అక్కడి నుండి ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడతాడు, పని వాళ్ళని పెడతాడు, పని వాళ్ళని పెట్టి బాగా చూసుకుంటాడు, ఎప్పుడు బాగానే చూసుకుంటాడు, కానీ అప్పుడప్పుడు వచ్చి పోతా ఉంటాడు. అయితే అతను ఉండి చూసుకునే అంత ప్రేమ, మనుషులు పెట్టి చూసుకునే ప్రేమ ఏముంటుంది? తేడా ఉంటుంది. అదే బిడ్డ వచ్చినప్పుడు ఒక పూటన ఆమెకి తినిపిస్తే ఎంత ఆనందం ఆమెకి. నువ్వెంతో చేసినవని కాదు, ఆమెని తండ్రిని బాగా నీట్గా రెడీ చేసి ఒక రోజు బాగా వాష్ చేసి ఆయనకి ఎంత ఆనందమో. అదిదా దేవుడు చెప్పేది ఏమంటే, నన్ను పూర్ణ మనసుతో వెతకండి. ఏదో వాళ్ళు చెప్తున్నారు, చాలా మంది అమ్మ నేను చెప్తే చదువుతారు, బైబిల్ చదువు, బైబిల్ చదువు. ఎన్నిసార్లు చెప్తారు? బాగా సబ్జెక్ట్, ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్ చెప్తారు, పిల్లకాయలు బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదవండి, చదువే ముఖ్యము, చదువే మీకు కూడి పెడతాది, చదువే మిమ్మల్ని గౌరవం ఇస్తుంది చెప్తారు. అయితే దేవుడు ఇక్కడ వరకే, ఇది ఈ జీవమునికినే రాబోవు శాశ్వతమైన కాలమునికి సరిపోయేది. అప్పుడు మనం ఎలా వెతుకుతున్నాం? పూర్ణ హృదయంతో నన్ను వెతుకుతున్నారా? ఆ ఇజ్రాయేల్ చూశారు, ఆదామును చూశాడు, ఎవరి మాట వినేసినాడు. ఇజ్రాయేల్ చూశారు, ఎవరి మాట వినేసినారు. మనల్ని చూస్తున్నాడు, మీకు వాక్యం ఇచ్చాను, మీ సంఘముగా ఏర్పరచుకున్నాను, ప్రభుతో ఒక వధువుగా ఏర్పరిచాను. మీరు సంఘానికి చేరుకోవాలంటే పూర్ణంతో ఎదుగుతారా? ఆయన ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూసి అడుగుతున్నాడు, పూర్ణ మనసుతో నేనేం చేయండి, ఏమంటదా? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. అప్పుడే దొరుకుతారంట ఆయన. అందరికి దొరికేది కాదు, అందరికి దొరకలేడు. ఆ పూర్ణ మనసు ఉండాల ఏది చేయినా. చాలా మంది అంటాం కదా, తినే ఆహారం కూడా ఎలా తినాలా, చేసే పని ఎలా చేయాలా? ఇష్టంగా చేయాలా, మనస్ఫూర్తిగా చేసినప్పుడే. చాలా మంది పనికి వచ్చి కూర్చొని ఏమంటే ఈరోజు మనసు లేదు పని చేయని, వెళ్ళిపో అంటారు, లీవ్ ఎత్తుకొని వెళ్ళిపో అంటారు. పని శ్రద్ధ కాదు, చేయాలంటే ఆ మీద ఏముండాలి, దాని మీద ఏముండాలా? గురి కలగాల. అప్పుడే ఇష్టం ఉండాలి. అప్పుడే ఇష్టముతో చేస్తేనే అది దేవుడికి ఇష్టము. ఇప్పుడు కూడా అక్కడ నిగమ కాలంలో ఆ పడిపోయిన ప్రాకారాన్ని, గోడని కట్టారు కదా, చాలా మంది కట్టారు. కానీ ఒక్క ఫ్యామిలీ గురించి రాసింది, వీళ్ళు చాలా సంతోషంగా కట్టారని ఉంది, ఆసక్తితో. ఎందుకో అందరికి రాయలేదా? అంటే చేసే పని మీద ఏది డిఫరెన్స్ ఉందో దేవుడు యథార్థత రాసేస్తాడు. అక్కడ ఏం చేసేవాడు? మీరు జీవించిన జీవితము రేపు ఇంకో గ్రంథంగా వస్తుంది, మీ యథార్థత కనపడతాయి. అందుకే ప్రభు చెప్పింది, ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించుడు. ఎందుకో? వాళ్ళు సంతోషించినప్పుడు నేను దుఃఖపడేది కాదు, వాళ్ళు దుఃఖపడినప్పుడు నేను సంతోషపడేది కాదు. అది దేవునికి ఇష్టం ఉండదు. మీరు ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు. ఒక కాలం వస్తుంది వాళ్ళందరికీ ఏమవుతారో ఆ దుఃఖంలో ఉంటారు, మీరు సంతోషపడతారు. అదిదా ఇప్పుడు మనకి దుఃఖమే ఇక్కడ. ఎందుకో? రాజ్యములకు ఏలుగా వచ్చి అప్పుడు సంతోషమైన రాజ్యం వస్తుంది, సమాధాన రాజ్యం వస్తుంది. అప్పుడు చూడండి ఎంత బాగా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, హృదయపూర్వకంగా నన్ను వెదకుడి. తర్వాత హృదయపూర్వకంగా నాకు లోపడండి. హృదయపూర్వకంగా ఏం చేయండి? నాకు లోపడు. అదిదా ఇప్పుడు రెండవది ఏం చేయాలా? ఇప్పుడు లోకమంతా హృదయపూర్వకంగా లోపడతా ఉందా? క్రైస్తవులు లోపడతారా? వాక్యం ఎత్తుకొని ఏం చేస్తున్నారా? బిజినెస్ లాగా చేస్తున్నారు, ఏదో నామకవాసికి చేస్తున్నారు. క్రైస్తవులమని ఏదో చేస్తూ అయితే కాదు. హృదయపూర్వకంగా నాకు లోపడండి. ఎంత బాగా చెప్తుంది. ఒక ఫస్ట్ పీటర్ 1 పేతురు 5:5-6 రెండో పాయింట్, హృదయపూర్వకంగా నాకు లోబడండి. ఫస్ట్ పీటర్ 5:5-6.
చిన్నపిల్లలారా, ఉమ్, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఉమ్, మీరందరూ ఎదుటి వాని ఎడల ఉమ్, దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని ఉమ్, మిమ్మును అలంకరించుకొనుడి. ఉమ్, దేవుడు ఉమ్, అహంకారులను ఎదిరించి ఉమ్. దీనులకు కృప అనుగ్రహించును. చూడండి ఏమన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యమే ఉన్నది, ఈ వాక్యములో జీవం ఉన్నది, ఈ వాక్యము శాశ్వతమైన మనకు తెలుసు. మనకి ఈ వాక్యం లోపడాల, అప్పుడు ఈ వాక్యమునకు మన జీవం ఇచ్చినట్టు. ఆ వాక్యము జీవము మనకు వస్తుంది. ఇది ఎలాంటి వాక్కు? ఎవరు వాక్కు? ఇదే దేవుని వాక్కు. ఇది ఆ వాక్కుకు మనం ధరించినప్పుడు, ఈ వాక్కు ప్రకారం మనం జీవించినప్పుడు, నా అక్షరముగా ఉన్న ఈ మాటకి ఈ అబ్బాయి లోపడినాడు కాబట్టి ఇది శాశ్వతమైన జీవం ఇస్తాను. ఏదో కాదు, మనకు దొరకవలసిన ముఖ్యమైన బహుమానం లోపడల్లా దేవుని వాక్కుకు లోపడల్లా. మనిషి వాక్కుకు లోపడుతున్నామా, దేవుని వాక్కుకు లోపడతామా? మనం చూడాలి కదా, మనిషి వాక్క దేవుని వాక్క. ఇప్పుడు చాలా మందికి గొప్ప వాళ్ళు కొంచెం ఎదిగి చదివినారంటే టీచర్ చాలా గొప్ప కనపడతారు. మంచి టీచర్, మా టీచరు, వాళ్ళకి రెస్పెక్ట్. అమ్మ నేను కూడా రెస్పెక్ట్ ఇయ్యరు. ఇవి చదువుకోలేరు కదా, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. అని దేవుని వాక్య ప్రకారం ఏం చెప్పారో, ఈ లోకంలో ఎవరికి నీ గణపరచాలో సన్మానించాలన్నారో, నువ్వు దీర్ఘాయుష్య మంత్రంగా ఉండాలని ఎవరికి ఫస్ట్ ఉన్నాయి, ఫస్ట్ చెప్పినారో నీ తల్లిదండ్రులను సన్మానించు. అప్పుడు నువ్వు ఈ భూమిలో ఎలా ఉంటావంట, దీర్ఘాయుష్య మంత్రంగా ఉండాలని వాక్యమే చెప్పేసింది. అప్పుడు వాక్యం మనం నిర్ధారణ చేస్తే, తగ్గించేస్తే, అప్పుడు మన జాగ్రత్త ఎవరికి లోపడుతున్నాం, మనిషికా దేవుడికా? అదే అమ్మ దేవుని విషయం వచ్చినప్పుడు అమ్మాయినా యేసుప్రభు పక్కన పెట్టేశారు. దేవుని విషయంలో ఆయన ఎవరికి తెలుసు, ఎవరికి ఫస్ట్ దేవుడే ఫస్ట్. అక్కడ అమ్మనైనాకి మా అమ్మ ఈరోజు బాగలేదు పోవద్దురంటే అది తప్పు. దేవుని విషయంలో ఫస్ట్ దేవుడే, తర్వాత నా అమ్మ. దేవుని విషయం అంటే రావద్దు, మిగతా ఈ విషయంలో లోపడాల. దేవుని విషయంలో మాత్రం ఎవరికి లోపడకూడదు, దేవునికే. అప్పుడు ఆయనకి మహిమ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆయన బిడ్డగా నీ అంద ఆయనకి ఆసక్తి, నీలో అంద ఆయన ఆనందిస్తాడు. అదిదా మనం అన్నిట్లో ఫస్ట్ దేవునికి ఇవ్వాల. అపోస్తల కార్యము 5 ఇంకా ఉందా, చదవండి. 6 ఉందా? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అదిదా దేవుడు తగ్గిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దీన మనసు కలిగి ఉండండి. ఎంత బాగా చెప్తా చూడు. ఆయన బలిష్టమైన చేతి, సామాన్య చేయి కాదు అది. సర్వ ప్రపంచాన్ని ఏలే ఒక హస్తం అది, సర్వ ప్రపంచం కలిగించిన హస్తం అది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, నా చేతికి లోబడి ఉండండి, అణిగి ఉండండి, నా వాక్కుకు లోపడండి. ఎవరికి లోపడే పని లేదప్ప. యేసు ప్రభు వాక్యం, దేవుని వాక్యం మీకు వచ్చిందా? వాక్య ప్రకారం ఏం చేయాలో చేయండి, వాక్య ప్రకారం మాట్లాడుకోండి, వాక్య ప్రకారం నడుచుకోండి, వాక్య ప్రకారం ధరించుకోండి, వాక్య ప్రకారం తినండి, వాక్య ప్రకారం సినేగించండి. వాక్య ప్రకారమే మీరు ఏదైనా చేయాలా. వాక్కు మీరిపోతే అది దేవునికి ఇష్టం ఉండదు. చూడండి అపోస్తల కార్యము 5:29. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 29వ వచనము. 5:29. అందుకు పేతురు అపోస్తులను, మనుషులకు కాదు దేవునికి మేము లోపడవెళ్ళను కదా. చూసారా, అక్కడ వచ్చి ప్రధాన యాజకులు అందరూ వచ్చేస్తారు. వచ్చి మీరు ఇలా బోధించేది ఎలా, యేసు ప్రభు గురించి ఎక్కడ బోధించకూడదని వాళ్ళు ఖండిస్తారు, వార్నింగ్ ఇస్తారు, బెదిరిస్తారు. అప్పుడు అంటారు, మీరే చెప్పండి, ఎవరికి లోపడేది న్యాయము, మనుషులకా దేవునికా? వాళ్ళు ఏమీ అర్థం కాకుండా వెళ్ళిపోతారు. ఇదేం మనల్ని, ఎందుకంటే వాళ్ళు వచ్చింది దేని కొరకు వచ్చారో, దేవుని కొరకు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళని ఆ మాట అడుగుతున్నారు, మీరే చెప్పండి, దేవునికి లోపడాలన్నా మనుషులకు లోపడాలన్నా? వీరు మనుషులు, దేవుని వాక్ అదిదా. మనం ఎవరు లోపడుతున్నాం, మనం తీర్మానించుకోవాలా. ఇంకమంటే నా ప్రాణం ఉన్న వరకు దేవా నీ వాక్కు లోపడతాను. ఆయన చూడండి, వాళ్ళు ఎంత కొట్టి ఎంత హింసించారో, బెదిరిస్తున్నారు. ఇంకమంటే నామని చెప్పకూడదు. అప్పుడు వాళ్ళు చెప్తారు, నేను ఎవరికి లోపడాలా? మనల్ని ప్రశ్నించుకోవాలా, నేను ఎవరికి లోపడుతున్నాను, నేను ఎవరికి లోపడాలా? ఒకరు ఈ వాక్యం మంచిది అంటారు, ఒకరు ఆ వాక్యం మంచిది అంటారు. దేవుని వాక్కు ఏదో మీరే పరిశీలించాలా, మీరే వాటిని స్ట్రాంగ్ గా తీర్మానించుకోవాలా. నేను దేవుని వాక్కుకు లోపడతా, దేవా జీవం ఉన్న వరకు నేను నీ వాక్కుకు లోపడతా. కొందరు బెదిరించవచ్చు. మొన్న చూడండి, ఒక ఆయన ఎక్కడ ఆ దేశంలో ఇంతకు ముందు కాల్చినారు కదా కారులో పెట్టి, అక్కడనే ఒక పాస్టర్ని ఏం చేస్తున్నారు మళ్ళా ఒడిశాలో
కొట్టి హింసించి ఆవు పేడ ఎత్తుకొని తినిపిస్తున్నారు. అయ్యి తిను, శ్రీరాజ్ జయరాం చెప్పు. ఎంత బాధగా ఉంది వింటేనే, చూస్తేనే బాధగా ఉంది. 2 వారాలు అయింది జరిగి. అంత ఘోరంగా ఒక పాస్టర్ ఈ మరి ఒక మత వ్యతిరేకులు ఉన్నారు కదా, వాళ్ళు చేరుకొని ఎంత తగరానిది చేశారు. ఇప్పుడు ఆయన చూసుకొని ఊరికే ఉంటాడా? తన పిల్లలకి హింస పెడితే పర్వాలేదు, బాధ పెడితే పర్వాలేదు, తగరానిది గలీజ పని చేపిస్తే ఎంత బాధ కదా. ఎంతన్నా చూడండి, అది మానవత్వం లేని విషయమే కదా, బాధ ఆయనకి. అది కాకుండా అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఏముంది, హెబ్రీ 11:8, హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇక్కడ ఆయనకి మనకి ఒక తేడా ఉంది. ఇప్పుడు మనకి ఎక్కడ పోతాం తెలుసు కదా, ఎక్కడ పోతాం మనము? పరలోకం. ఎందుకు పోతాము? పర్పస్ ఏమే? ఆయనతో పాటు రాజ్యం వెళ్ళేదాన్ని. యాజకులైన రాజులైన యాజకులు ప్లస్ యేసు ప్రభుకి తోడి వధువు కదా, పెళ్లి కుమార్తె. ఇన్ని తెలుసు మనకి. మనకేముంటుంది అక్కడ? విశేషమైన కిరీటము, విశేషమైన సింహాసనము, అన్ని పేరు, ఎంత అన్ని తెలుసు కదా. అబ్రహాం పిలిచినప్పుడంట ఎక్కడికని తెలియదంట. పిలిచినప్పుడు ఎక్కడికని తెలియదంట. ఇప్పుడు మనం కూడా మన పిల్లవాడిని వాళ్ళ డాడీ పిలుస్తాడు అనుకో, రారా అంటే ఎక్కడికి, ఏమి, ఎందుకో, ఎన్ని ప్రశ్నలు వస్తుందో. రారా నువ్వు చెప్పు, ఫలానా వాళ్ళ ఇంటికంటే నేను రానా ఇంటికి. చూడండి ఈ రోజులో ఎట్లా ఉంది పరిస్థితి. అంగడికి పోయి రారా, ఏం కొనుక్కొని రావాలా, ఫలానిది నాకేమైనా ఇస్తావా, కొనుక్కోండి, ఏమి ఇవ్వాలా, కమిషన్ ఇవ్వాలా, పని మన కోసం పని చేయమంటే కమిషన్ ఇవ్వాలా. ఆయన చూడండి ఎంత గొప్ప భక్తుడో, ఎంత మనిషియో, గొప్పవాడో. పిలిచినాడు, ఎక్కడని చెప్పలా. అందుకే రాశారు అక్కడ, ఏమి రాశారు? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఆయన తెలీదు, ఎక్కడికి వెళ్తాను ఆయన తెలీదు, చెప్పలేదు దేవుడు. నువ్వురా అంతే, నువ్వురా నేను వెంబడించి అన్నప్పుడు ఏమి మాట్లాడలే. అందుకే ఆయన అంత గొప్పగా ఆయన ఏమన్నాడు, ఇప్పటి వరకు ఎవరికి లేని ఒక విరుదు ఆయనకి ఇచ్చాడు. ఎవరైనా స్నేహితుడు. చూడండి, ఊరికి కాదు, మనిషి కదా ఆయన, మామూలు మనిషి. ఆయన మొత్తం ఏమన్నాడు? నా స్నేహితుడు అబ్రహాం. ఎంతగా ఇష్టం ఉంటే ఆయన వాక్కు లోబడితే ఆ మాట అంటారు. బెస్ట్ ఫ్రెండ్, ఎంత గొప్ప విషయం. ఎవరికి ఫ్రెండ్ అయినా? దేవదేవునికి ఫ్రెండ్. మనం ఎవరికి ఫ్రెండ్? యేసుప్రభు మనకు హక్కు ఇచ్చారు, ఇదిగో మా స్నేహితులు అన్నారు. కానీ ఆయన చూడండి, అబ్రహాము అప్పుడు ఆయనకి స్నేహితులు అయితే ఎంత గొప్ప విషయం కదా. మా భూమిలో పుట్టిన అప్పుడు ఎంతగా ఆయన వాక్కుకు లోపడ్డాడు, ఆయన వాక్కును అనుసరించాడు. చూడండి, ఎక్కడైనా మీరిపోతున్నారా? మనం గమనించాలా. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఈ భూమిలో ఎందుకు ఈ సంఘము పరిపూర్ణత కాలేదు, ఎందుకు లోకం అంత కాలేదని మన చేతిలో ఉంది. సంఘం ఏమవ్వాలా? పరిపూర్ణ చెందాలా. అప్పుడు మీరు రాజులుగా, యాజకులుగా మీరు రెడీ అయిపోతే కదా. మనం రెడీ అయిపోతే రాజ్యం వచ్చేస్తుంది. మన చేతిలో ఉంది, మన కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి ఫిక్స్ చేస్తారు. అందుముందు పెళ్లి లేదు పల్లి లేదు అంటారు. పెళ్లి చూపు అయిపోతుంది, మొదటి చూపు అయిపోతాయి, మళ్ళా నిశ్చితార్థం అయిపోతాయి, ఇంకా ఏం జరగాల పెళ్లి. అప్పుడు అడుగుతారు, ఏమ్మా అంటే టైం ఇంత రెడీ అవ్వాలి కదా, రెడీ అవ్వాలా, అన్ని రెడీ చేయాలా, కావాల్సిన అన్ని వస్తువులు, దుస్తువులు, ఖర్చులు అన్ని రెడీ చేసుకొని. అందుకే టైం 3 నెలలు 6 నెలలు ఊరికే కాదు. ఇవంతా రెడీ చేయడానికే. ఆమెకి ధరించాలా, ఆమెకి అలంకరించాలా, గౌరవ మర్యాదగా అన్ని వేయాలా. అప్పుడు లాస్ట్ వివాహం. అలాగే ఇప్పుడు మన చేతులు ఉంది. మనల్ని ఏం చేయాలంట? అలంకరించుకోవాలంట.
లోబడాలంట. చూడండి, మనకు పిలిచిన ఊరు తెలుసు, పిలిచిన ప్లేస్ తెలుసు, అక్కడ ఉండే అధికారం తెలుసు, ఆడకుండే ఆధిపత్యం తెలుసు, ఆడ ఉండే ఘనత తెలుసు, ఆడ ఉండే మహిమ తెలుసు, మన పక్కన ఒక పనివాడు ఉంటాడు తెలుసు. అయితే మనం ఎందుకు, మనకు పిలిచిన చోట తెలీదా? ఆయనకు తెలియకుండా వెళ్ళినాడే. అబ్రహాం తెలియదు కదా, రమ్మంటే వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి పోవాలా? నువ్వు పో ఐగుప్తు అంటే ఐగుప్తు పోతున్నాడు. అక్కడ గుడారం వేయి, గుడారం ఇక్కడ ఉండి కొంచెం కాలము నేను చెప్తాను, చెప్పినప్పుడు ఇక్కడికి పో అంటే అక్కడికి పోతాడు. లాస్ట్ వరకు ఎవరికి ఇచ్చారు ఆ స్వాస్థ్యము? ఆయనకి, తర్వాత ఆయన కుమారుడికి, తర్వాత వాళ్ళ మనవడికి వాగ్దానం చేసి ఆయన కూడా పోయి ఏం చేయాలి అక్కడ? లాస్ట్ ఎవరితో పొందిందే? ఇజ్రాయేలీ ఆ 12 గోత్రం వాళ్ళు కూడా కాదు. ఆ తర్వాత ఎన్ని తరం అయినప్పటికీ 3, 4, 5వ తరము, 5వ తరం, 6వ తరం పోతున్నారు. అంతవరకు వాగ్దానం చేశాడు, ప్రేమిస్తున్నాడు. ఎక్కడ అడిగి ఉండొచ్చు కదా, ఏమి ప్రభు తండ్రి నువ్వు ఇస్తానన్నావు, ఇప్పటి వరకు నాకు ఏడ చూపించలేదు, అడిగి ఉండొచ్చు కదా. అడగలే. ఆయన ఇచ్చినాడు, ఆయన పిలిచినాడు, ఇస్తాడు, అంతే. విశ్వాసంతో వెళ్తున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తున్నాడు. ఎరుగక మార్గం తెలియదు, ఊరు తెలీదు, ఏమి తెలీదు, వెళుతున్నాడు. మధ్యలో సడన్ గా రాజు దగ్గర పోయిన రాజు భార్యను ఎత్తుకెళ్ళిపోతాడు. ఎంత బాధ ఉండాలా? ఒకసారి మన కుమారుడిని ఎత్తుకెళ్ళిపోతారు, ఆయన ఒక పక్క. ఎంత బాధ లోతుని. అన్న కుమారుడు కదా, ఎవడైనా అన్న కుమారుడు ఎత్తుకెళ్ళిపోతారు. ఒక పక్క బాధ, మళ్ళా పో విడిపించుకుంటారా. అన్నిట్లో ఎలా ఉన్నాడు ఆయన? అయ్యా మన దగ్గర వెళ్ళిపోయినాడు కదా, పోతే పోని మనకెందుకు, వదిలింది అని చెప్పినాడా? ఈయన పడింది అంతే. వచ్చి చెప్పారు పని వాళ్ళు, మరి అంటే వెంటనే రా సిద్ధపరిచిన అందరూ, ఒక్కడు వదల ఇంట్లో అందరూ. 8 మంది? 318 మంది దాకా అన్ని తోడుకొని పోయి యుద్ధం చేసి గెలిచిపుచ్చుకొచ్చినాడు. అపాయం ఉన్నప్పుడు ఎవరు ఏమి బాధలే. చూడండి ఎంత మంచి మనసు. అదిదా అబ్రహాం అంటే ఇష్టం ఆయనకి. ఎరగకపోయినాడే. మనల్ని అడిగితే మీకు తెలీదప్ప, సర్వసత్యం చెప్పేశానప్ప. మీకు ఏం చెప్పాను? సర్వసత్యం చెప్పాను కదప్పా. ఈ భూమిలో ఉన్న ప్రతి మనిషికి ఏం జరుగుతుంది, దూతకి ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి, నీతిమంతులకు యెరూషలేములో ఏం జరుగుతుంది, ఏం తెలియదు మనకి చెప్పండి? అన్ని తెలుసు కదా పరిపూర్ణంగా. 100 సంవత్సరానికి ఏమవుతారు ఒక్కొక్కరు, ఎలా లేచి వాళ్ళకి ఏమి ఇవ్వబడుతుంది, ఎలా ఉంటారు వాళ్ళు. అప్పుడు మనల్ని ప్రశ్నించుకోవాలా, మనం లోపడుతున్నామా? రెండోది, మనం హృదయపూర్వకం చేయాలి, ఆయనకి లోపడాలా. ఆయన అదే ఎదురు చూస్తున్నాడు. సంఘం అంటే ఊరికి కాదు. ఒకప్పుడు చెప్తారు మా ఊర్లో, ఏమ్మా పెళ్లి చేయాలా, ఏమి ఎట్ట కావాలన్నప్పుడు, నాయనా నీ ఇష్టం నైనా, నువ్వు ఎవరు చూసి వాడు తాళి కట్ట, నేను వంగమంటే వంగతాను, తాళి కట్టించుకుంటాను. ఎలా ఉన్నారు అప్పుడు అబ్బాయి అడిగితే, ఏమనైనా ఏం చూడాలి అమ్మాయినంటే, నీ ఇష్టం నైనా, ఎవరు తెచ్చి నువ్వు కట్టకపోయినా కట్టిస్తాను ఆయన అన్నవాడు అప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అబ్రహాం కుమారుడు ఎలా ఉన్నాడు? తండ్రి పంపిస్తున్నాడు, నువ్వు పోయి నా కుమారుడికి ఏం చెయ్య, బలాన్ని మా జనాంగం పోయి తీసుకొని రా. పంపించినప్పుడు ఏమి మాట్లాడలే, ఆయన అసలు అక్కడ ఆయన ఎక్కడ విచారించుకొని తెలియడా. ఏం బా మేము పంపిస్తాం మా ఊరుకొని ఏం అడిగినారా? ఏమి అడగలే. బిడ్డకి వయసు వచ్చింది, పంపించినాడు, తీసుకొచ్చినాడు. ఎంత చూడండి, ఈ కాలంలో మనం దేవుని బిడ్డలము, సత్యవంతులము, ఎవరికి లోపడుతున్నాం అనేదే ముఖ్యము. దేవుని వాక్కు ప్రకారం జరగాల మన జీవితంలో. దేవుని వాక్కు ప్రకారం జరగాల. వాక్కు మీరు జరిగిందంటే ఆయన దానికి బాధ్యుడు కాదు. అయ్యో బాధ వేదన అంటే మన సత్యం తెలుసు కదా, సత్యవంతులుగానే అనుసరించి జీవించాలి. అదిదా దేవునికి ఇష్టం. 3వ పాయింట్, మనపూర్వముగా దేవునికి కృతజ్ఞత చెల్లించాల. హృదయపూర్వకం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అన్ని విషయంలో కృతజ్ఞత చెల్లించాల. అది ఇష్టం ఆయనకి ప్రతి విషయంలో. చూడండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15, 16 వచనాలు. హెబ్రీ 13, 15, 16. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూసారా? హృదయపూర్వకం చేయాలి. ఎప్పుడు ఆయనకి స్తుతియాగం చెల్లించాలా.
స్తుతించాలా, అది దేవుని ఇష్టము. 2 కొరింథీ 1:3. 2 కొరింథీ 1:3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఏమంట? కనికరము చూపు తండ్రి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు దేవుడు స్తుతింపబడునుగాక. చూడండి, మన జీవితంలో సమస్త విధమైన ఆదరణ ఇచ్చే దేవుడు ఎవరైనా. ఎట్లా ఇక్కడ ఉన్నప్పుడు ఒక పిల్లలకి ఒక వయసు ఎదిగేంత వరకు సమస్తం ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు. కానీ ఆయన జీవం ఇస్తేనే, ఆయన బలం ఇస్తేనే. అయితే సర్వము మనకు ఆదరణ కల్పించే దేవుడు అంట ఆయన. ఎప్పుడైనా మనం జీవితంలో అనుకున్నామా, నువ్వేం చేస్తున్నావు? సత్యవంతుడు ఎప్పుడైనావో నువ్వేం చేస్తున్నావు? నీ బాధ ఏమిటి? నీ వేదన ఏమిటి? నీ దుఃఖం ఏమిటి? నీ కన్నీరు ఏమిటి? నీ కష్టం ఏమిటి? అన్ని తెలుసు ఆయనకి. అదే సమస్త విధమైన ఆదరణ చూపు అనుగ్రహించు దేవుడు, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. చూడండి, ఆయన సమస్త విధమైన ఆదరణ ఇచ్చే దేవుడు ఆయన. ఇంతవరకు మనల్ని కాపాడింది ఆయన. ఎన్ని తరంలో ఉన్నామో మనకు అదే గుర్తురాలే. ఆయన చూడండి, ఆయనకి తెలుసు ఎన్ని తరంలో ఎన్నుకున్నాను, పలానా గర్భంలో పుట్టాలా, ఎంచాలా, నేను తీసుకొని ఆయన వాడిగా చేసుకుంటాడు ఆయన. మోషే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ అనుకునిందా గొప్పవాడు అవుతాడని? బతుకుతాడా అని అనిపించింది. ఏమనిపించింది? 90 రోజులు ఎట్టెట్టనో 90 రోజులు ఒక ఇల్లు బయట సౌండ్ రాకుండా ఉండాలంటే ఏం చేసి ఉండాలా? కిటికీలంతా బంద్ చేసి ఉండాలా, సందు లేడ గ్యాప్ పెట్టి ఉండాలా. ఒకరు మిస్ అయ్యి అది సేమ్ అయిపోతుంది వీధికే. 90 రోజులు ఆ బిడ్డను వదిలిపోయి ఉంటుంది ఎక్కడికైనా. ఎలా చూడాలా? ఎలా చూసింది? అయినా లాస్ట్కి ఇంకా నేను చూడుకొని ఎత్తుకొని ఏం చేసింది? అయితే దేవుడు అతను ఎన్న ప్లాన్ చేసినాడు చూడండి. రక్షకుడు అడిగితే వాళ్ళని పుట్టించి వాళ్ళని పెంచి ఎంతకాలం వెయిట్ చేయాలా? 80 సంవత్సరం అండి అడిగి వెయిటింగ్. ఒక తరమే ఖర్చిపోయింది కదా. ఆయన వెయిట్ చేసి దేవుడు చూడండి, అదిదా దేవుని ప్రణాళిక. ఎంత ప్రాసెస్ చూడండి. ఆయన వెయిట్ చేస్తాడు. ఆయన ఒక్కొక్క దినం వెయిట్ చేస్తాడు. వీడు ఎప్పుడు 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 ఎక్కడ పెరిగినాడు, వీడిని ఎక్కడ తీసుకొని వచ్చి నా బోధ ఇయ్యాలా? లోకంలో పెరగవచ్చు, ఈ స్కూల్ చదువుకోవచ్చు, ఆయన బోధ ఇయ్యాలి కదా, ఆయన జ్ఞానం రావాలి కదా. ఆయన తీసుకొని వచ్చి సపరేట్ గా తర్ఫీదు ఇచ్చి, ఎంత గొప్ప విషయం అది. తర్వాత పంపి పో, నా నామములో పోయి నువ్వేం చెయ్య, జనంగా విడిపించు. ఆయన పొమ్మంటే వెంటనే వెళ్ళిపోయినాడా? అబ్రాహాం మారిపోయినాడు. ఆయన ఏమన్నాడు? ఆయన అయ్యో స్వామి, నా మాట ఎవరు ఉంటారు, నాకు పోండి అని అన్నాడు. దేవునికి ఎంత కోపం వచ్చింది ఆయన మీద, చాలా కోపం వచ్చింది ఆయన మీద. ఆయన మరలా అంచుకోండి, సరేలే నీ సహోదరు నేను పంపుతా, అతను నీకు బదులు ఏం చేస్తాడో అతను నోరై ఉంటాడు. ఎంత చూడండి, ఎన్నుకున్న వ్యక్తి దగ్గర ఆయన చేపించే పనికి ఎంత కష్టం కదా. మనము పరిపూర్ణంగా ఎరిగిన వాళ్ళం కదా, ఏది ఇష్టమో తెలుసు కదా. మన అమ్మనైనాకి ఏది గౌరవమో మర్యాదో అది చేస్తే కదా వాళ్ళకి బాగుండేది. వాళ్ళకి విరోధంగా చేస్తే ఏమరా మమ్మల్ని ఏం చెయ్య, బతకనివ్వరా అంటావు. ఏమంటాము? మమ్మల్ని బతకనివ్వు, లేకపోతే వెళ్ళిపో, మమ్మల్ని వదిలేయి అంటారా లేదా? దేవుడు చూడండి ఎన్ని పరిస్థితిలో మనల్ని అప్పుడు కాపాడేవాడు. అదిదా ఇక్కడ చూసినప్పుడు ఏమంట? ఆదరణను అనుగ్రహించు, ఆ సమస్త విధమైన ఆదరణ కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. చూసారా? సమస్త విధమైన ఆదరణ. మనమేమో ఎన్ని విధాలుగా మనమేమో సైలెంట్ అయిపోతాం. కొన్ని సందర్భంలో వద్దులప్ప అన్ని ముడుకొని ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఎవరో ఒక రెడీ చేసి పంపుతాడు. పో, నా బిడ్డని లేపండి పోయి. ఎవరో పంపుతాడు. ఇంకా వద్దు అనుకున్నాం, ఏది వద్దులే, ఆయన దేవుడు పంపుతాడు. ఆయన పంపడానికి ఎంత ప్రయత్నమో ఎంతనో ఆయన దయ. కొలసి 3:17, కొలసి 3:17
మరియు ఆ, మాట చేత గాని క్రియ చేత గాని ఉమ్, మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఉమ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అదిదా. సమస్తమును ఆయన పేరట చేయుడి. మీరు మాట చేతనైనా సరే, క్రియ చేతనైనా సరే, సమస్తమును మీరేమి చేసిన ఏమి చేసినను ప్రభువైన ప్రభు అయిన యేసు ద్వారా యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అది ఆయన పేరట చేయండి. చాలా మంది ఈ రోజు చేస్తారు, అన్ని చేసి వాళ్ళ పేరు చెప్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమస్తమును ఆ యేసు నామంలో చేయాలంట. అదే చెప్పింది అక్కడ. సమస్తమును ఆయన పేరట ఆయన నామంలో చేయండి, మన నామలు చేయకూడదు. మరి ఏది మన నామలు చేయకూడదు, అన్ని ఆయన నామం. అప్పుడే మహిమ ఉండాల. ఎవరికి వచ్చు ఘనత మహిమ అన్ని దేవునికి ఎలా? యేసు ప్రభుకి ద్వారా ఇస్తే యేసుకి తల్లికి చేరిపోతుంది. అది అలా పెట్టేశారు. ఎంత బాగా చూడండి. ఇది 3వ పాయింట్. 4వది, హృదయపూర్వకంగా మీరు సమర్పణ చేయండి, అప్పగించండి. ఏమంటారు? రోమా 6:13-19. హృదయపూర్వక సమర్పించుకోండి. 6:12-13. 13వ వచనం, 6:13. మీకు మైలకి ఉందేమో, మరి చదవండి. మరియు మీ అవయవములను ఉమ్, దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఎవరు మనము? ఆల్రెడీ మనం పాపము నుండి, శాపం నుండి, లోకం నుండి ఏం చేశారు? మనల్ని దాటించున్నారు. మొదటి మరణానికి ఏమై ఉన్నాము అది చెప్తున్నాడు. మీరు జీవములోనికి ఏమంటారు? మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. చూసారా? మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. 19వ వచనం, అక్కడే 19 కూడా, 6:19. మీ శరీర బలహీనతను బట్టి రోమా 6:19. మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో ఆ పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. చూడండి, ఆయన మనిషి రీతిగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మీరు క్రీస్తుని ఎరకుండా ఎట్లా లోకరీతిగా పాపములు ఉన్నారో, శాపములు ఉన్నారో, అలాగే ఇప్పుడు క్రీస్తు వచ్చారు కదా. ఇంకేమిటైనా మీ అవయమును ఎవరికి అప్పగించండి? పరిశుద్ధత కలుగుట క్రీస్తుకి అప్పగించండి. ఒకప్పుడు పాపంలో ఉన్నారు, తెలియక చేశారు. అయితే ఇంక మీదట పాపం వద్దు, పవిత్రంగా ఉండండి. అప్పుడు ఏం చేయాలి? పవిత్రం అంటే అప్పగించుకోనండి. 1 పేతురు 4:19. 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అదేదా తన ఆత్మను ఎవరికి? సృష్టికర్తకి ఏం చేయాలా? అప్పగించుకోవాలా. ఆయనకి అది ఎట్లా అప్పగించాలా? సత్ప్రవర్తన గలవారై, మంచి ప్రవర్తన గలవారై. ఏదో చెడ్డ చేసుకుని అప్పగించేది కాదు, ఆయన నచ్చదు. మంచిది చేయాలా, అప్పగించుకోవాలా. అప్పుడు మనం తీర్మానించాలి, దేవా నువ్వు కోరుకున్నట్టు చనిపోయే వరకు నేను ఈ దేహము, ఈ మట్టికి పలే వరకు నువ్వు కోరుకున్న మంచి చేసినట్లు అప్పగిస్తున్నాను, నువ్వే మంచి నడుపు. అదిదా. ఇది 4వ పాయింట్. 5వది చూసినప్పుడు పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఏం చేయాలా? పూర్ణ హృదయముతో యెహోవా మీద నమ్మకం ఉంచాలా. 1 పేతురు 1:21. ఫస్ట్ 1 పేతురు 1:21 వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అదిదా మన నిరీక్షణ, మన విశ్వాసం ఎక్కడ ఉండాలా? దేవుని మీద ఉంచాలా. అది ఎందుకంటే ఆయన మనకి ఇచ్చారు. ఎవరిని ఇచ్చారో? ప్రభునే మన కోసం ఇచ్చేసారు. ఆ ప్రేమ బట్టి
ఆ కనికరం బట్టి ఎబ్రి 6, 11, 12 ఎబ్రి పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. మీరు ఉమ్, మందులు కాక ఉమ్, విశ్వాసము చేతను ఓర్పు చేతను ఉమ్, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి ఉమ్, నడుచుకొనున్నట్లుగా ఉమ్, మీలో ప్రతి వాడును ఉమ్, మీ నిరీక్షణ ఉమ్, పరిపూర్ణమగు నిమిత్తము ఉమ్, మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని ఉమ్, తుదమట్టుకు కనపరచవలనని ఉమ్. అపేక్షించుచున్నాము. అదేదా మీ ఒక నిరీక్షణ ఎక్కడ ఉండాలా? దేవుని మీద ఉండాలా, తుదమట్టుకు ఉండాలా. ఏదో ఈ రోజు వచ్చినాము, ఏదో విన్నాము, విశ్వసించాము, ఒప్పుకున్నాము కాదు. మరణం వరకు, చివరి వరకు. ఈ కాలంలో హిందువులు ఎట్లా శుక్రవారం ఒక రోజు గుడికి పోతారో, ముస్లిం ఎట్లా వాళ్ళు శుక్రవారం పోయి నమాజ్ చేస్తారో, ఆదివారం క్రైస్తవులు అనుకుంటారేమో. అటువంటిది దేవుడు కోరుకోలే. ఆరు దినము కాదు, నువ్వు ఉన్న ప్రతి క్షణం కూడా ఎవరితో ఉండు? దేవుణ్ణి కోరకు ఉండు, దేవుని బిడ్డగా ఉండు. అదితే ఇప్పుడు కోరుకునేది. ఆయన ఈ లోకం అలా అనుకునేది, వారం ఒక రోజు భక్తి ఉంటే సరిపోతుంది అనుకుంటుంది, 40 రోజులు ఉంటే సరిపోతుంది అనుకుంటుంది. కొందరు పోయి వేసుకొని చూపించేస్తారు. 40 రోజులు కాదు, మన జీవం శ్వాసం ఉన్న దినం అంతా కూడా ఎప్పుడు ఒప్పుకున్నామో, తీర్మానించామో అప్పుడు నుండి ఎవరి మీద నమ్మకం ఉండాలా? దేవుడి మీదే ఉండాలా మన గురి. సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాలు. సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనాలు. నీ మార్గం అంతటిని 5, 6 నీ సుబుద్ధిని ఆధారము చేసుకునక ఉమ్, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఉమ్, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఉమ్. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదిదా నీ స్వయ బుద్ధిని ఆరాధన చేసు. చాలా మంది సొంత బుద్ధితో నడుస్తారు. ఇది ఎక్కడ? ఇది లోకము. సొంతము నడుస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు చూడండి, అందరికి గ్రంథం ఉంది కదా, వాళ్ళ గ్రంథాలు ఉంది కదా, గ్రంథం ఏమైనా ఫాలో చేస్తారా? వీళ్ళకి గ్రంథాలు ఉంది కదా, వీళ్ళు ఫాలో చేస్తారా? అయితే మనకి యేసు ప్రభు కొత్త నిబంధన ఇచ్చారు. నాతో ఎవరితో నిబంధన? అదే యేసు ప్రభుతో మనం ఏం చేసుకున్నట్టు నిబంధన చేసుకొని ఉన్నాం. మన గ్రంథంలో మనం జీవించకపోతే ఎట్ట? గ్రంథం పక్కన పెట్టి జీవిస్తే వాళ్ళు మనకి తేడా ఏముంది? వారు అక్కడ వచ్చినప్పుడు గ్రంథం గొప్పగా మాట్లాడతారు. ఎక్కడ వాళ్ళ సమాజం వెళ్ళినప్పుడు, అక్కడ పోయినప్పుడు మంత్రాలు తంత్రాలు అన్ని చేస్తారు. మళ్ళీ ఏమైపోతారు బయట వస్తే? లోకంలో వాళ్ళు ఒక సామెత చెప్తారు, మనిషి అనే సకలము ఏం చేయాలంట? అనుభవించాలా. అది గ్రంథం చెప్పిందా? మన గ్రంథం ఏం చెప్పింది? ఎప్పుడు ఎవరికి ఇష్టం? ఇప్పుడు దాకా చదివినాం కదా, మీరు ఏం చేసినాను ప్రతి విషయం ముందు ప్రభువుని ఏం చేయాలా? ప్రభువును మగంపరిచినట్లు ఉండాలా. ఆయన చిత్తానికి అనుకూలంగా ఉండాలి. అట్ట చేయి. లోకం ఎట్ట చెప్తుంది? సమస్తమును అనుభవించడానికి పుట్టాము. ఇక్కడ అనుభవించేస్తే సరిపోతుందా? పరలోకం పోయినప్పుడు నరకం ఏం లేకపోతే? ఇదే చెప్పింది వాక్యం. ఏం చెప్పింది? నా సమస్తం మీరు ఏమి చేసినాను అన్నిట్లో ఎవరికి సంతోషం మగిమ ఉండాలా? అది మనం ఎప్పుడు మనము మర్చిపోకూడదు. ఇక్కడ 5వ వచనం 5వ పాయింట్ చూసాము. హృదయపూర్వకంగా ఎగవేళ్ళ నమ్మకం ఉంచుము. 6వది వచ్చి హృదయపూర్వకంగా క్షమించుడి. 6వ పాయింట్ ఏమి? ఎఫెసీ 4:32 హృదయపూర్వకంగా క్షమించుడి, మనపూర్వమై మన్నింగల్ అంటే క్షమించేది. ఎఫెసీ 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారా? క్రీస్తు మిమ్మల్ని ఎలా క్షమించారో అలాగే ఏం చేయాలా? ఒకరినొకరు క్షమించుడి. అదిదా అప్పుడుదా ఆ గుణం ఉండాలా. ఇది ఎవరి గుణమో? ఇది యేసుప్రభు గుణము. యేసుప్రభు మనల్ని క్షమించకపోతే మనం ఏమై ఉంటామో? ప్రతి పాపాన్ని అయితే ఆయన తండ్రికి చూపించున్నాడు అనుకో, ఇంకా ఎందుకు వాళ్ళంతా ఏం చేసేయమంటాడా? అదిదా ఆయన ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? రోజు రోజు ఏం చేస్తున్నాడా? క్షమిస్తున్నాడు. చూడండి మార్కు 11:25 ఎందుకు క్షమించాలా? క్షమించకపోతే నీకు క్షమాపణ లేదంట అని చెప్తున్నాడు. చూడండి మార్కు సువార్త 11:25 మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నేడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అదిదా మన పాపము క్షమించి పడాలంటే మన మీద ఎవరన్నా వ్యతిరేకంగా జీవించిన వారు, చెప్పిన వారు, చేసిన వారు ఇవన్నీ వేయి చెప్పుంటారు కదా, అన్నిటి ఏం చేసేయాలి మనమా? పో దేవా, నువ్వే పరిగారి, నా పరిగారి నువ్వే కదా, ఇదంతా నాకు వద్దు, దా నీ నామంలో అప్పగిస్తేస్తాను, అంతే అయిపోయా.
దీన్ని నేను వదిలివేస్తున్నాను. అప్పుడు చూడండి, అప్పుడు నువ్వు క్షమించకపోతే నీకేం లేదు, క్షమాపణ. క్షమాపణ లేవు. అదిదా ఇది 6వది. 7వ పాయింట్, హృదయపూర్వక మంచిది చేయండి, మనపూర్వకమైన నన్మ చెయ్యంగల్. ఏమంట? హృదయపూర్వక ఏం చేయాలంట? సత్క్రియలు చేయాలంట. కొలసి 3:24. హృదయపూర్వకంగా మీరు సత్క్రియలు చేయుడి. కొలసి 3:24. ప్రభు వలన ఆ, స్వాస్యమును ప్రతిఫలముగా ఉమ్, పొందుదుమని ఎరుగుదురు కనుక ఎరుగుదురు కనుక మీరేమి చేసినను ఉమ్, అది మనుష్యుల నిమిత్తము కాక ఉమ్. ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. దేని కొరకు చేయమంటాడు ఆయన? మీరు ప్రభు వలన స్వాస్యమును స్వాస్యమును. ప్రతిఫలముగా పొందుదురని ఎరుగుదురు గనుక. అదిదా మనకి చూడ, ఆయన తెలుసు కదా మీకు ప్రభు వలన ఏం పొందపోతారు? మీరు స్వాస్యం. స్వాస్యం పొందపోతారని మీకు తెలీదా? తెలిసి కనుక అందు నిమిత్తం మీరేం చేయండి. మీరేమి చేసినను ఉమ్, అది మనుష్యుల నిమిత్తము కాక కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చూడండి, మీరు ఏమి చేసినా అది ప్రభు నిమిత్తం చేయకూడదు. చాలా మంది మనం అనుకుంటాం, ఇప్పుడు బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, కన్నీరులో ఉన్నాను, ఎవరో వచ్చి పెద్ద సహాయం చేసినారు, కానీ కొంతకాలం అయ్యింది, వాళ్ళు చాలా బాధలు పడిపోయినారు, వాళ్ళకి తిరిగి చేసేదని నాకు దగ్గర సోమతి లేదు. ఇప్పుడు వాళ్ళ మనసులో అనుకుంటారు, ఆ రోజు ఎంత చేశాను, కొంచెం కూడా ఏం లేదు ఆయనకి, కృతజ్ఞత లేదు అంటే అప్పుడు ఆయన ఎవరు చేసినట్టు అవుతుంది. చూసారా? అప్పుడు మనుషులు తిరిగి చేస్తారని చేశావు, అంతే కదా. దానికి ఆయన అది అంగీకరించారు. ఏం చెప్తున్నాడో అలా చేయవద్దంటారు. మీరు మనిషికి చేసిన ఆ రోజు దేవుని బిడ్డకి నేను చేశాను, అయిపోయింది. ఎవరో దేవుని బిడ్డకి చేయడానికి నా చేతిలో ఉన్నది చేసేసాను. అది ఒకవేళ దేవుని చిత్తం అయితే తిరిగి నా బాధ ఉన్నప్పుడు ఆయన వేరే విధంగా ఇస్తాడు. అయితే నేనేం చేయకూడదు, అతన్ని ఎదురు చూడకూడదు, అతని మీద నింద పోపకూడదు, ఆయన కృతజ్ఞత లేని వాటిని చెప్పకూడదు. అది చెప్తున్నాడు. ఏమంట? మీరు ఏమి చేసినాను, మళ్ళీ చదవండి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినది అది మనుష్యుల నిమిత్తము కాక మీరు ఏమి చేసిన మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అదిదా మనస్ఫూర్తిగా చేయండి. ఎవరు చేస్తున్నాము? మీరు మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అదిదా మీరు ప్రభువునకు దాసులు ఉన్నారు. ప్రభు మనస్ఫూర్తిగా చేయమంటాడు. ఏది చేసినా, ఎవరికి చేసినా, అది అమ్మనైనా చేస్తావో, పక్కింటి వాళ్ళకి చేస్తావో, నువ్వు వీధిలో పోయిన బిచ్చకాడికి చేస్తావో, నువ్వు ఎవరికి చేస్తావో, ఎక్కడైనా ఏమన్నా చెయ్యి, కానీ హృదయపూర్వకంగా చెయ్యి. మనసు అనిపించింది చేశాను. దేవుడు చెప్పాడు, కోరుకున్నాడు, ఇది చేయాలన్నాడు. నేను ఎట్లయినా ప్రతిదినంలో ఏదో ఒక మంచి కార్యం చేయాలా, నువ్వు వేడుకోవాలి, నువ్వు తీర్మానించుకోవాలా, లేకపోతే చేయలేము. అవుతుందా? రాదు. తీర్మానిస్తే అవుతుంది. నేను ప్రతి వారం ఏదో ఒక మంచి కార్యం చేయాలా, దేవుని సేవ చేయాలా, దేవుని సంఘానికి ఏమో చేయాలా, అది మనమే తీర్మానించుకోవాలా. అది హృదయపూర్వకంగా మంచి చేయడం. గలతీ 6:10. గలతీ 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. చూసారా ఏమంటున్నాడు? కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు విశ్వాస కుటుంబమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. చూసారా ఎందుకు విశేషముగా విశ్వాస కుటుంబం అన్నారు? ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్నారు, మీ కుటుంబంలో 9-10 మంది ఉన్నారు. మీ కుటుంబంలో ఎవరికి ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. వాళ్ళు డల్గా ఉన్నాడా, పనికి పోతున్నాడా, వాడు కష్టంలో ఉన్నాడు తెలీదా? అప్పుడు వాళ్ళని అడగాల. లోకంలో ఏమనుకుంటారు? వాడికి బాధనే, కాకపోతే అడగని ఇస్తాంలే, ఏమి వాళ్ళు ఎదురు చూస్తారు. ఏమని వచ్చి రిక్వెస్ట్గా అడగాలని ఎదురు చూస్తారు. ఇది లోకము. అయితే నువ్వెవరు? నువ్వు దేవుని బిడ్డ. యేసుప్రభు మనసు ఉండాల. యేసుప్రభు వచ్చిన వారికి అందరికి ఏం చేస్తున్నాడు? కనికరింపబడుతున్నాడు. 5,000 మంది వచ్చారు. 5,000 మంది వచ్చి ఆయన ప్రసంగం విన్నారు. విన్నాక 5,000 మంది ఆహారం అడిగినారా? ప్రభు ఏమైనా పెట్టకూడదు అడిగారా? ఎన్ని రోజులుగా ఉన్నారు వాళ్ళు? అప్పటికే 3 రోజులుగా ఉన్నారు. ఇవాళ అడగలే.
వీడే ప్రభు చెప్తున్నాడు, చూడప్ప వాళ్ళు 3 రోజులకి ఇప్పటికి అయ్యింది, వాళ్ళ మార్కులు పడిపోతారేమో, భోజనం పెట్టండి. ప్రభు ఎరిగి వాళ్ళ స్థితి పెట్టారు. ఎంత గొప్ప విషయం కదా. కుటుంబం అంటే అదిదా. మనం ఒకటి ఎవరికి ఏమి కష్టం ఉందా, ఎవరికి ఏం జరుగుతా ఉంది, మనమే ఎరిగి పెట్టాలా, ఎరిగి చేయాలా. ఇది ఎవరికి ఇష్టమో? దేవుడికి. మా ప్రభుకి, మా గురువుకి ఇష్టము, మా దేవునికి ఇష్టము. అదిదా ఎరిగి చేయడం అనేది, అది ప్రభుకి ఇష్టం. చూడండి యోహాను 5:29. యోహాను సువార్త 5:29. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఏమంట? మేలు చేసిన వారు అంటే ఏమర్థమా? ఇందాక చెప్పాం కదా, సత్క్రియలు చేయమని. ఎందుకు చేయాలా సత్క్రియలు? ఎందుకు చేయాలప్పా? జీవ పునరుత్థానమునకు. మీరు మేలు చేస్తే ఏమొస్తుంది మీకు? జీవ పునరుత్థానం. పోయి లేపబడతారు. జీవ పునరుత్థానంలో పాల్గొనాలంటే మీరు మంచి చేసి ఉండాలా. ఇప్పుడు మీరు పోయి ఈ స్కూల్ చదువుతారు కదా పిల్లలు, ఈ స్కూల్లో మంచి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఏమంటారు, గొప్పగా వాళ్ళకు ఒక మీటింగ్ చేసి గొప్పగా వాళ్ళకి హానరబుల్ మర్యాద చేయాలి, వాళ్ళకి గౌరవపరచాలా. గ్రాడ్యుయేషన్ ఇస్తారు, మాకు గౌరవంగా ఇస్తారు కదా. దానికి వాళ్ళు చూస్తారు వాళ్ళు ఏ సబ్జెక్టులు ఎన్ని వచ్చినండ, అన్నీ ఏముండాలా, ఆ ఈ స్కూల్లోనే అన్నిట్లో ఫస్ట్ ఉండాలా. వాళ్ళకి బహుమానం కూడా ఇస్తారు, మెరిట్. ఎందుకో వాళ్ళకి ఇంకా స్కాలర్షిప్ ఇస్తారు, ఇంకా వేరే చదువు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అప్పుడు చూస్తారు అన్ని లిస్టులు బాగుండాలా, అన్ని వచ్చి ఇంకా డైలీ వచ్చి ఏమంటారు అటెండెన్స్ కూడా ఏముండాలా, అది చూస్తారు. అన్ని క్యారెక్టర్ ఎలా ఉండాలి అన్ని చూస్తారు. ఇప్పుడు నేను ఎవరో ఒకరు మనకేదో పడిపోయినాం, మనం లేపడానికి మనం చూస్తారు. మన పేరు కొడితే ఏం చేసినాడుపా, నాతో వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అబ్బాయి, 25 సంవత్సరం జీవిస్తున్నాడు ప్రభు అన్న. సరే ఏమి సంవత్సరానికి ఏమైనా మేలు చేశాడా? నేను లేపాల కదా. ఇప్పుడు మనం లేపాలంటే నా మేలు చూపిస్తాడు. సంవత్సరం 10 ఏమి లేదు ప్రభు, అటైతే లేకపోతే అటే వదిలే. ఏం చేయలేవాడు, మేలు చేయలేదు కదా. వాళ్ళని సంవత్సరం కొన్ని మేలు చేస్తున్నాడు, లేపు. మేలు చేసి ఉంటే లేపు. ఇదిదా మీరు పునరుద్ధానం కావాలన్నా మేలు చేయాలా. ఎవరికోసం చేయాలా? ఏదో నాకు ఇప్పుడు లోకం చేస్తారు, చేసి బాగా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేస్తారు, నేను సహాయం చేసా అట్లాంటిది కాదు. ఇట ఏం చేయమంటారు? మళ్ళీ చదవండి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. అదేదా మేలు చేసిన వారు జీవ పునరుత్థానం. అదే మనము ఎప్పుడు చదివినప్పుడు ఎవరి కోసం చేసినట్టు ఉండాలి. అదే మనిషి కోసం కాదు, ఎవరికి చేసినట్టు చేయాలా, ప్రభువునికి చేసినట్టు చేయాలా. ఇదే లోకం మనకు తేడా. లోకం ఎవరు చేసినట్టు చేస్తుంది, మనుషుల కోసం చేసి పేరు కావాలా. ఇప్పుడు చాలా మంది చేస్తారు. ఇప్పుడు అది విధవ, వాళ్ళు 1 కోటి రూపాయలు చెప్పించుకొని ఒక 50,000 ఖర్చు పెడతారు. మిగిలితే ఏం చేస్తారు? అది పెట్టుకుంటారు, చేస్తారు. ఇంకా కొందరు 10 కోట్లు తెప్పించుకొని 1 కోటి పెడతారు, ఉన్నారు, చూశాను. అది అటువంటిది కాదు. మీరు చేసేది ఎవరికి మహిమ ఉండాలా, ప్రభువుకు చేసినట్టు చేయాలి. ఈ రోజు ప్రభు నాకు ఒకరు ఇచ్చారు, చేసేసినాను, అయిపోయింది, క్లోజ్. ఉద్దేశం పెట్టుకొని చేయకూడదు. రేపు నేను పడినాక ఎవరిని తిరిగి చేయాలనే ఉద్దేశం కాదు. అదిదా ఇక్కడ చూసినప్పుడు హృదయపూర్వకంగా మేలు చేయండి. 8వ పాయింట్, హృదయపూర్వకంగా సేవ చేయండి. ఏమంట? హృదయపూర్వకంగా సేవ చేయాల. సేవ అనేది అది ఎవరి కోసమే? దేవుని కోసం. మనం వచ్చేది పోయేది అన్ని దేవుని కోసం. అప్పుడు 1 పేతురు 1 Peter 5:2-3-4 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఏమంట? మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ఎలా ఆయన చెప్తా చూడండి, ఎలా చేయాలంట? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు
ఎంత బాగా చెప్తా చూడు. మీ జాగ్రత్తగా ఎలా చేయాలి? పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. కాయుడి. మీకు మీకు అప్పగింపబడిన వారిపైన వారిపైన ప్రభువునైనట్టు ఉండక మందకు ఉమ్, మాదిరులుగా ఉండుడి. అదిదా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఉమ్, మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చూశారు ఎక్కడ లింక్ పెట్టేది? ఒక్కొక్కటి ఒక లింక్ పెట్టేస్తారు ఆయన. లేపాలంట మంచి చేసి ఉండాలా, ఇక్కడ వాడబారిని గిరీటం ఇవ్వాలంటే మీరు ఏం చేసి ఉండాలా? మంచి సేవ చేసి ఉండాలా. ఎలా చేసి ఉండాలా? మందకి మాదిరిగా ఉండాలా. అందుకే యేసు ప్రభు కడిగి చూపించినారు. ఎప్పుడు దేన్ని కడిగారు? పాదాన్ని కడిగి చూపించేస్తారు. అడుగుతున్నారు ఎందుకు ప్రభు అంటే, నీకు ఇప్పుడు అర్థం కాదులే, మళ్ళీ మీకేమవుతుంది? ఇదే మీరు చెయ్యండి. మీకు ఇప్పుడు ఇది ఏమి తెలీదు, ఇప్పుడు తెలుస్తుంది. అంత గొప్ప గురువు అయిన, ఆ సర్వోన్నతుని కుమారుడైన, సర్వం సృష్టించిన సృష్టికర్త అయిన ఆయన వచ్చి మానవ అవతారం కూడా కాళ్ళు కడిగినాడంటే ఎంత గ్రేట్ మ్యాన్, ఎంత గొప్పవాడు. ఈరోజు చాలా మంది ఒకరికి కృతజ్ఞత చెల్లించడము, థ్యాంక్స్ చెప్పడము, వందనాలు చెప్పడం ఎంత సిగ్గుపడతారో, ఎంత బాధపడతారు. ఆయన చూడండి కాళ్ళు కడిగారు. ఎవరు కాళ్ళు కడిగారు? తన శిష్యులుగా ఉన్న అపోస్తుల కాళ్ళు కడిగారు. గొప్ప వాళ్ళు కాళ్ళు కడిగినా ఎవరు కాళ్ళు కడిగినారు? ఆయనతో పని చేసేది సాటి పని వాళ్ళు హెల్పర్, ఆయనకి శిష్యులుగా దేవుడు ఇస్తే వాళ్ళ పాదం కడిగారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి. అదే చెప్తున్నాడు, నేను మందకి మాదిరి అన్నాడు. అందుకే నన్ను మీరు ఏం చేయండి? నన్ను ఫాలో చేయండి, నన్ను వెంబడించండి. నేను ఏం చేస్తున్నాను మీరు అదే చేయండి. మీరు ఏం చేయండి? మీరు మందకి మాదిరిగా ఉండండి. మాదిరి ఉండాలా. అదిదా ఆయన సేవ అంటే అలా ఉండాలి. ఎఫెసీ 6:6-7-8 వచనాలు. ఎఫెసీ పత్రిక 6:6-7-8 వచనాలు. మనుష్యులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబట్టకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుడి చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. మనుషులకు చేసినట్టు కాక మళ్ళీ చెప్తాడు ఆయన ఏమంట? మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. అదిదా. చాలా మంది చాలా గొప్పగా చెప్పుకోండి, నేను అట్ట చేసినా ఇట్ట చేసినా. ఎవరికి చేసినావు? ఎవరికోసం చేసినావు? నువ్వు చేసింది ఎవరికోసమా? ప్రభు కోసం చేసి ఉంటే నోటి నుంచి రాకూడదు. నేను చేసిన చెప్పలేము. ఆయన జీవం ఇచ్చాడు, ఆయన బలం ఇచ్చాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు, ఆయన చూపు ఇచ్చాడు. చేస్తున్నాము. వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసినట్టే? ప్రభు ఆయన అన్ని ఇచ్చి, ఆయన ఆత్మ ఇచ్చి, ఆయన అభిషేకం ఇచ్చి, ఆయన జ్ఞానం ఇచ్చి, అన్ని టాలెంట్ ఇచ్చి ఆయన చేసేది నాది ఎట్లా అవుతుంది? అదిదా చెప్తున్నారు. మీరు ఏమి చేసినా ఏమంటున్నారు? మీరు మనుష్యులను సంతోషపెట్టు వారు చేయునట్లు. అదిదా. చాలా మంది లోకములు ఎలా చేస్తున్నారు? మనుషులు సంతోష పెడతారు. చూడండి, గొప్ప గొప్ప నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ అనుచరులు ఎలా ఉంటారు? ఒక్కొక్కరు తను ఏం చూపించుకోవాలి? తన గొప్పతనాన్ని చూపించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఆయన ఏరియాకి వచ్చినాడు అనుకో, ఆయన ఏరియాలో 8 మంది రావాలా? ఏంపా మీ స్ట్రెంత్ ఇంతేనా అడుగుతారు. ఏం అడుగుతారు అక్కడ? మీ స్ట్రెంత్ ఇంతేనా? ఎక్కడైనా డబ్బులు ఇచ్చినా ఒక 500 మంది తెప్పించి చూసింటాడు. పర్లేదే, వాడు ఏరియాకి పోయినా మంచి జనాలు వచ్చినారుపా. ఇక్కడ ఉండే నాయకులకి ఏం కనపడాలా? జనాలు ఎక్కువ కనపడాలా, గౌరవం కనపడాలా, ఆయనకి పూలు చల్లాలా, మాల వేయాలా, అప్పుడు ఆయనకి ఆరతి తీయాలా. ఎవరు ఇక్కడ వచ్చినప్పుడు అవునుగా చెప్తారు గొప్పగా, అతనికి అలర్ట్ చేయండి బాగా వాళ్ళ ఏరియాకి పోయినా మంచి గౌరవం దొరికింది, మర్యాద దొరికింది, రెస్పెక్ట్ దొరికింది. ఇది లోకము. అయితే ఏం దగ్గర ఏమంట? మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు. అటువంటి చేయకూడదు. కంటికి కనబట్టకే కాక మనుషులు సంతోష పెట్టినట్టు ఏమైనా చేస్తే అది ఆయనకి ఇష్టం ఉండదు. మనిషి కోసం చేయకూడదు. మనిషికి ఏమైనా మర్యాద చేయాలా, కానీ దేవుని కంటే ఎక్కువ ఏ విషయం చేయకూడదు. మనిషి కనపడేట్టుగా చేయకూడదు. మనిషి చూసినప్పుడు ప్రేయరు, మనిషి వచ్చినాక అదంతా చేయకూడదు. మనిషి కోసం ఏ విషయం చేయకూడదు. దేవుడు వాక్యం ఏం చెప్పింది?
వాక్యం మీరు ఎలా ఎలా మేలుకోమనింది, ఎలా మాట్లాడమనింది, అదిదా చేయక క్రీస్తు దాసులమని ఎరిగి క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఎలా చేయాలా? ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. మీరు ఏమి పని చేసినా చాలా మంది అంటారు, ఏం చేసేది, నా కడుపులో పుట్టాడు కాబట్టి చేయాల్సి వస్తుంది చెప్తాంలే, బాధతో చెప్తారు. ఎందుకో అతను అంత ఘోరంగా జీవితం ఉంటది. ఒక గొప్ప వాళ్ళకి తాగుబోతు కుమారుడు పుట్టాడు అనుకో, ఆ తాగుబోతు కుమారుడికి ఏం చేయలేము, పెట్టాల్సిందే. ఎంత గొప్ప వాళ్ళు మర్యాద పోయింది, అంతా వాళ్ళకి గౌరవం పోయింది. ఎవరి వల్ల? అప్పుడు బాధపడతారు. నా కడుపులో ఎట్ట పుట్టాడో, చెడ పుట్టినాడే. ఒకవేళ మనం ఏమన్నా మన తండ్రిని ఏమన్నా మనం అలా మనల గురించి ఏమైనా తిట్టినారనుకో, ఆదివారం అయితే చాలా పవిత్రంగా పోతారు వీళ్ళందరూ. మిగతా రోజు చూడు వాళ్ళ బతికి ఎట్లా ఉంటుందో అన్నారనుకో ఎవరన్నా, అప్పుడు ఎవరికి అవమర్యాద? దేవునికి అవమర్యాద. మన చుట్టుపక్కల ఉన్నవారు, మన తల్లిదండ్రులు, మన తోడ ఉన్నవాళ్ళు, సమాజము, ఎక్కడైనా మనల గురించి ఏమన్నా ఒక్కరు బాధపడినా కూడా అది మన చెందుతుంది. అప్పుడు ఎలా ఉంది మన జీవితం? చెప్తారు, ఊరికి బాగా చెప్తారప్పా ఉపదేశం, మీరు మాత్రం ఏం చేయరు. ఎలా ఉంటుంది? మన సాక్ష్యం పోతుంది. అదిదా అంటాడు, మీరు కంటికి కన్నపడేట్టుగా ఏది చేయవద్దండి. మీరు చేసేది హృదయపూర్వకంగా ప్రభుగా చేసినట్టు చేయాలి. అదిదా సేవ. మనం చేసి ఈరోజు అయిపోయింది, ప్రభుకు చేసినాం అంతే. దాన్ని ఎవరు గుర్తు పెట్టుకొని కృతజ్ఞత చెల్లించే పనిలే. మనం ప్రభుకు చేసాం, ప్రభు మనం చూసే చాలు, ప్రభు రెక్కించే చాలు. ప్రభు ఏం చేస్తుంటారు మనల్ని, మన రికార్డు ఉంటుంది, మన లేపల్లో వద్దా అక్కడ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడే గుర్తు పెట్టుకోవాలా. 8వ వచనము 8. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. అదేదా దాసుడైన స్వతంత్రుడైన ఎవరెవరు వాళ్ళకి వంతు. అయ్యో మన కుటుంబంలో ఎవరో ఒకరు చేస్తున్నారే, మనం చేయాలనా? అవసరంలా. మీకు ఏమనిపిస్తే చేయండి, అది మీకు సరిపోతే చేయండి, అది ప్రభుకు మగ్యమంటే చెయ్యండి, అది ఇష్టము. అప్పుడు ఎందుకు మనం ఏం పొందబోతాం? దానికి ఏముంది? దానికి ప్రతిఫలం ఉంది. దానికి మీరు ఏం చేసిన అదిదా మనకు ప్రతిఫలం ప్రభు ఇవ్వబోతున్నాడు. మనకు ఉంది, ఘనత ఉంది, గౌరవం ఉంది, మహిమ ఉంది. దాన్ని ఎరిగి చేయాలా, అదే చెప్తున్నాడు. 9వ పాయింట్, హృదయపూర్వకంగా కడమే చెయ్యగలంటే బాధ్యత. ఒక్కొక్కరికి ఏముంది? ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు కుటుంబ యజమానుడు అనుకో, ఒక పక్క భార్య పిల్లలు ఉంటారు, ఒక పక్క అమ్మ నాయన ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అందరికి బంధుమిత్రులు ఉంటారు. బాధ్యత, అందరికి బాధ్యత చేయాలి మనం. ఇప్పుడు నేనేమో ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నా కుటుంబము నాకు సెటిల్ అయిపోయింది, ఉంటాను. మా అమ్మ ఊర్లో ఉంది, మా తమ్ముళ్ళు వేరే చోట ఉన్నారు. మా అమ్మ ఒకవేళ కష్టపడతా ఉంటే, అదేమో గొప్పవాడంట, సేవ చేస్తాడంట, వాళ్ళ అమ్మని ఇక్కడ వదిలేసిపోయినాడు, ఇక్కడ కష్టపడతా ఉంది, కూటి లేదంటే అప్పుడు ఎవరికి అవమర్యాద? ఇదే దేవునికి అవమర్యాద. అప్పుడు నాకు వస్తుంది అది, నా లెక్కలు రాసేస్తాడు. ఏమప్పా నువ్వు ఇటు చేస్తావు, అక్కడ ఏమి పంపుతున్నావా? అది అప్పుడు మనం కాల్కులేట్ చేయాలా. అప్పుడు ఎలా ఉంది చూడండి, రోమా 13:7-8 వచనాలు. 9వ పాయింట్, హృదయపూర్వకముగా మీ యొక్క బాధ్యతను నెరవేర్చుడి. రోమా పత్రిక 13:7-8 వచనాలు. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని. మళ్ళా లాస్ట్ ఒక మాట అంటాడు, కొన్ని లిస్ట్ ఇచ్చినాడు. తర్వాత అందరికి వారి రుణములను తీర్చుడి. వారి రుణమును తీర్చండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. ఏ ఒక విషయంలో మీరు అప్పు ఉండకూడదు అంటాడు. ఎంత గొప్ప విషయం చూడండి. పొరుగు వాణిని ప్రేమించువాడే. చాలు ఎంత గొప్ప విషయం చూడు. బాధ్యత ఎవరికి ఏమంట, అది లాస్ట్ ఒక పాయింట్ ఉంది కదా. ఎవని ఎడల సన్మానము, ఎవని ఎడల భయం ఉండవలెనో. అదెంత కాదు, కింద ఇంకా ఇంకానా
అందరికిని వాని వారి రుణములు తీర్చుడి. అదిదా అందరికి వాణ్ణి రుణము. ఇప్పుడు నువ్వు అన్నగా ఉండవు, నా తమ్ముళ్ళు 2 ఉన్నారు, చెల్లి ఉంది, వాళ్ళకి నేనేమి రుణస్తుడే. వాళ్ళు ఒకవేళ పడిపోయినారు అనుకో, బాధలు ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేయలేకపోయి నేను లేవనప్పలా. కొదవ లేకుండా ఉన్న వారికి బాగానే ఉంది. అయితే వాళ్ళు ఏమైనా కొదవ కలిగితే, ఏమైనా లేమి కలిగితే, అనారోగ్య పరిస్థితి వస్తే నేను ఏం చేయాలి? వాళ్ళని ఆదుకొని లేపాలి. అభ్యర్థం, అయ్యో నేను దేవుడు నాకు విశ్వాస కుటుంబాన్ని చేయమన్నారు, వాళ్ళని వదిలేయమంటే అది నీకు అవమానం వస్తుంది. అందుకన్నాడు ఇక్కడ, ఎవరిని రుణము వాడిని తీర్చుము. అది ఎవరిని రుణము? అన్నగా ఒక ఒక పెద్ద కొడుక, మా అమ్మకి పెద్ద కొడుకుగా, మా భార్యకి, పిల్లలకి, అందరికి నా బాధ్యత అందరికీ ఉంది కదా, మా బంధుమిత్రులకి. అందుకే విశేషముగా విశ్వాస కుటుంబం అన్నాడు. విశ్వాస కుటుంబం కూడా అయ్యో చాలా మంది మా అన్నదమ్ములు అయ్యో చాలా గొప్ప, అన్నిట్లో వాళ్ళు ఉండాలంటారు. కానీ ముఖ్యంగా ఎవరు ఉండాలా? విశ్వాస కుటుంబమే. విశ్వాస కుటుంబం తర్వాత ఎవరైనా. అదిదా ఇక్కడ పెద్ద జాగ్రత్త. అందుకే ఎవరి రుణం వాళ్ళకి ఏం చెయ్య. అప్పుడు నువ్వు ఎవరికి ఏం రుణం రాసి ఉంది నువ్వు గుర్తిరగల. ఒకసారి చూడండి, దావీదు రాజు అయిపోయి గొప్పవాడుగా ఉన్నాడు. అప్పుడు అడుగుతాడు, నేనేమన్నా సహాయం చేయవాలి, ఏమైనా ఉన్నారా, ఎక్కడ ఉంది అంటే ఎదుగుతారు. ఎవరిని ఎదుగుతారు? యోనాతానుకి ఏం చేస్తున్నాడు? ఆయన మాట ఇచ్చినాడు. నిశ్చయముగా నేను వెనకటి సంతతి వారిని ఏం చేయను, నేను ద్వేషించి ప్రేమిస్తాను, వాళ్ళకి మేలు చేస్తాను నువ్వు మాట ఇచ్చినాడు. ఆ మాట ప్రకారం ఎదికి వచ్చి కూర్చోపెట్టుకుని వాళ్ళ కుమారుని ఏం చేస్తున్నాడు? రోజు దాని బల్లలో మెఫీబోషెత్ వచ్చి ఆయన బల్లలో విందు చేస్తాడు. ఆయన ఉన్నంత కాలం ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. చూడండి, అదిదా రుణం అంటే మనం చేయవలసిన బాధ్యత ఉంది. మన ఫ్రెండ్ ఊర్లో చాలా చిన్న ఏకంగా చదువుంటావు, ఫ్రెండ్గా ఉంటావు. మళ్ళీ ఇప్పుడేమో ఇప్పుడు ఫ్రెండ్ ఏమైనా అయిపోయి ఏమైనా పరిస్థితి బాగలేకున్నాడు, ఇది తెలిసిందంటే ఏం చేయాలి? చెయ్యాలా? అదిదా ఎవరి రుణము వారికి అప్పుడు ఏమే బాధ్యత నెరవేర్చినట్టు అవుతాయి. చూడండి, ప్రసంగి గ్రంథము 12:13 ఒక పాయింట్ ముగిస్తాం. ప్రసంగి 12 అధ్యాయము. అందరి మీద ఒక బాధ్యత ఉందంట. పన్నెండో అధ్యాయం 13వ వచనము. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. ఏమంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మాకేమొచ్చిందంటే బాధ్యత అని వచ్చింది. మానవ కోటికి ఇదే బాధ్యత. విధి అంటే అంతే. చూడండి, మన మీద ఒక విధి ఉంది. మనం విన్నాం, విశ్వసించాం, తీర్మానించాం, ఒప్పుకున్నాం. ఆ ప్రకారం మనం జీవించాలా. అదిదా ఆయనకి ఇష్టం. అదే మన విధి. మన మీద ఒక బాధ్యత ఉంది. ప్రతి వారు ఈ భూమి మీద ఎలా మనిషిగా తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, సంఘానికి, సమాజానికి ఒక బాధ్యుడిగా ఉన్నానో అలాగే దేవుడిని కూడా ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. నేను ఆయన జీవం ఇచ్చినాడు, ఆ జీవానికి ఒప్పుకున్నాను, నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తానని అది జీవించాలా. యేసుప్రభు ఉన్నప్పుడు సమాజంలో ఎక్కడైనా ఆయన గురించి చెడ్డ పేరు చెప్పినారు ఎవరన్నా? ఆయన మీద అబద్ధం మోపినారు తప్ప ఒకటి కూడా ఏం చేయలేకపోయినారు. ఒక్కటి కూడా నిరూపణ లేదు. అదే పిలాతు అడుగుతున్నాడు, మీరు చెప్పిన దానికి ఏమీ నిరూపణ లేదు కదా? ఏమీ లేదు కదా? అంత గొప్పవాడు ఆయన. ఎక్కడ ఆయన సాక్ష్యం గొప్పదే. యుగమైనా సరే పరమని ఆయన సాక్ష్యం గొప్పదే. చూడండి ఎంత గొప్పవాడు, ఎంత సాక్షి నిలబెట్టుకున్నాడు. అందరి ఎడల ఆయన గొప్పవాడుగా పేరు పొందాడు. అందుకే తండ్రి ఆయన అన్ని నామంగా ఏం చేశాడు? ఎందుకు ఇచ్చారంటే అందరూ ఆయన కోరుకునే వ్యక్తే, కాదనే వ్యక్తి కాదు ఆయన. అంత గొప్పవాడు. అలాగే మన మీద బాధ్యత ఉంది, బాధ్యత నెరవేర్చాలా. లాస్ట్ పాయింట్, పూర్ణ హృదయముతో గ్రంథాన్ని ధ్యానించుము, ప్రార్థించుము. ఇప్పుడు 9 ఉంది కదా, ఈ 9 కూడా నెరవేర్చాలంటే ఇది 2 చేయకపోతే నెరవేర్చలేం. ఏమంటే ఈ సత్యం అంతా ఎక్కడ ఉంది? ఆ గ్రంథంలో ఉంది. ఆ గ్రంథాన్ని బాగా ధ్యానించకపోతే, ఇప్పుడు మంచి ఒక 500 మీటర్లో
ఫస్ట్ ప్రైజ్ రావాలని ఒక ఆయన ట్రైనింగ్ అవుతా ఉన్నాడు. చాలా ట్రైనింగ్ అవుతున్నాడు. సడన్ గా ముందు రోజు యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు నడవలేని పరిస్థితి అయిపోతుంది. పరిస్థితి ఎట్టనా నేను గెలవాలంటే అవుతుందా? ఏమైపోయింది ఆడ? కాలు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ సోర్స్ వదిలిగా. అట్లాగే ఇక్కడ మనం మొత్తము ఆధారపడి ఉండేది ఇదే. ఏమి చూడండి, కీర్తన 119, 165. పూర్ణ హృదయముతో గ్రంథాన్ని ధ్యానించుము, ప్రార్థించుము. ఇది 10వ పాయింట్. 119, 165. ఇంకా 3 వచనాలు ముగిచ్చేస్తాం. 165. 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఏమంట? నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. చూడండి, వాళ్ళు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదంట. ఎందుకో తొట్టిల్లుట కారణం ఏమీ లేదు. ఎందుకో తొట్టిల్లురు? వాళ్ళు ఏం ధర్మశాస్త్రమును ప్రేమించిన అదిదా. ప్రతిదినము ధ్యానించేది వేరు, ప్రతిదినము దాన్ని పరిశీలించేది వేరు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రేమించాలా. అదిదా ప్రేమ వేరు, ధ్యానం వేరు, చదువు వేరు. చదువు చాలా మంది అంటారు, ఏంపా అంత గొప్ప స్థానం ఆ పిల్లోడు ఎలా వచ్చండి? అయ్యో రాత్రి పగలు బుక్ ఏం చేయడు, కింద పెట్టిందే లేదు. ఎప్పుడు వాడు ఆ చదువులో ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అదే గురిగా ఉండింది, అదే వాడికి ప్రాణంగా ఉండింది. అదిదా. అప్పుడు మన ప్రాణం ఇది, మన గురి ఇది, మన గమ్యం ఇది, మనకి పొందపోయే సమస్త మహిమ ఇది. అప్పుడు దీన్ని ఏం చేయాలి? మనము లోకంలో ఉన్నట్టు క్రైస్తవులు మారి మనము వారం ఒక రోజు చదువుకొని, రోజు ఒక వచనం చదువుకొని, నిద్ర లేచి ఒక 2 వచనం చదివేసి వెళ్ళిపోవడం కాదు. అది క్రైస్తవం కాదు. నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో. ఇప్పుడు బాగా ఈరోజు సండే, ఈరోజు మధ్యాహ్నం పైన ప్రతి ఇంట్లో ఏముండాలా? అందరికీ సద్యాన్నం పెట్టి తింటారా? ఈ రోజు ఏమనుకోద్దంటారా? బాగలేదు, సద్దన్నం తినండి, ఎర్రగడ్డ ఇస్తాను, పచ్చిమిరపకాయ ఇస్తాను తింటారా? ఈరోజు ఆదివారం ఏమనుకున్నావు? వద్దు పో, హోటల్ని తెచ్చిపెట్టు బిర్యానీ కదా. అలాగే ఆత్మీయమైన ఆహారము ఏదో ఒక అరటిపండులాగా నిద్ర లేచి ఒక అరటిపండు, ఒక బిస్కెట్, పాలు తాగేసి పని చేయని అవుతుందా? ఎట్లా మనం తృప్తిగా ఆహారం కావాలనో అలాగే తృప్తిగా ఒక 2-3 అధ్యాయం ధ్యానం చేయకపోతే ఎలా మనము ధ్యానిస్తాము? ఒక 2-3 అధ్యాయం, మినిమం 2-3 అధ్యాయాలు. అంతనా ఓపిక. దేవుడిని ప్రేమ అంటే అదిదా. ప్రతి వాక్యముని మనం ఓపిక ధ్యానించాలా, ఓపిక ప్రేమించాలా. ఈ వాక్యం ఎలా చెప్పింది? నీ ఎలా ఆయనకి జీవించాలా, ఏది ఆయనకి ఇష్టమో, ఆయన గుణం ఎక్కడ, ఆయన గమ్యం ఎక్కడ, ఆయన పరిపూర్ణత ఎక్కడ, అన్ని మనం ఎదగాల. ఎదిగినప్పుడే చూడండి, ఆ గొప్ప భక్తుడు ఎంతగా దాన్ని అనుభవించి ఉంటే, నీ వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఈ నెమ్మది ఎందుకు? నెమ్మది లేదు. చాలా మందికి నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదు? వాక్యం ప్రేమించేది లేదు. దేన్ని ప్రేమిస్తున్నాం, దేన్ని ఆశపడుతున్నాం. అక్కడ పోవాలా, ఇక్కడ చూడాలా, అక్కడ చేయాలా, ఇక్కడ కొనాలా, ఏదేదో అనుభవిస్తున్నాం. కానీ దేని మీద ఉండాలా గురి అంతా? వాక్యం ప్రేమించి, అప్పుడు నెమ్మది వస్తుంది. కుటుంబంలో ఎందుకు నెమ్మది లేదు? కుటుంబం అంతా కలిసి చెయ్యి. ఇప్పుడు కుటుంబం అంతా కూర్చొని తినడానికి అందరూ కావాలా, అందరూ కూర్చో, ప్రేచి తిను, మంచిదే. అందరూ కూర్చొని ఎప్పుడు ధ్యానించారా? దేవుని వాక్యం ముఖ్యం రా, అందరూ కూర్చోండి. 5 గంటలు వేయండి, ఈరోజు లీవే కదా, 5కి లేచి కూర్చోండి. అందరూ సంతోషంగా 2 పాట పాడి, 4 పాట పాడి, అందరూ ఒక అధ్యాయం చదివి, 5 మంది అంటే 5 అధ్యాయం అయిపోతాయి కదా. అందరూ 5 అధ్యాయం చదివి అందరూ గురించి ప్రేయర్ చేయండి. ఈరోజు సండే కదా, ఫ్రీ ఉన్నాం కదా. ఏమొస్తాయి ఆలోచన? సండే ఫ్రీ కదా, ఆ 2 గంటలు ఎక్కువ నిద్రపో, ఎత్తుకో తిను. ఈరోజు సండే కదా, ఒక ముక్క ఎక్కువ తిను. ఈరోజు సండే కదా, ఎక్కడ తిరుగు. అన్నీ చెప్పే ఈ ప్రాణము ఎక్కువ ధ్యానించేది ఎక్కడ ఉందా? ఈరోజు సండే రా, ఒక రద్దీ ఎక్కువ చదవండి. అదిదా దేవునికి ఇష్టం. ఎవరికి ఇష్టమో? నిన్ను నన్ను ఏర్పరచుకున్న తండ్రికి ఇష్టము. ఈరోజు సండే బిన్నెలు వేయండి, 5కి లేయండి. ఈరోజు విశ్రాంతి ఫ్రీ ఉన్నాం కదా, ఫ్రీ ఉన్నప్పుడు ఆయన గంట ఆరాధిస్తాంలే. నేర్పించాలి మనమే. ఒక ఇంకా ఎక్కువ చదువు పర్వాలేదు, దేవుని కొరకు చేసేది అది లెక్క ఉంటుంది కదా. మనుషులకి చేసే లెక్క ఉండదు, దేవునికి చేస్తే లెక్క ఉంటాయి లేదా? అయ్యో నా ఈ యజమానుడు మంచివాడప్ప, రోజు విశ్రాంతి దినములు రేపి పిల్లలకి నీతి నేర్పించినాడు, సత్యం నేర్పించినాడు. అది రికార్డులు ఎక్కుతుంది. కొర్నేలు వాళ్ళ ఇంటికి దేన్ని చూసి దూత పోయింది?
అతని ప్రార్థనలను ధర్మ కార్యములను పరలోకమునకు చేరినది. తన కుటుంబం అంతటితో భయభక్తులు కలిగి ఉన్నాడు. కుటుంబం అంతటా భయభక్తి కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ధర్మ కార్యం చేస్తున్నాడు. రక్షకుండా పంపించేశాడు, పోపా పో. అతనిది ఎరగలేదు, నన్ను ఎరగకుండా ఏం చేస్తున్నాడు? మంచి కార్యం చేస్తున్నాడు. అప్పుడు మనం ఎరిగాం కదా, ఎరగకుండా ఉన్నామా? మనకు అన్ని తెలుసు కదా. అప్పుడు ఎన్ని మంచి కార్యం చేస్తున్నాము, అప్పుడు ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నాము, ఆయన వాక్కుని ప్రేమిస్తున్నామా? ఎవరైనా ఈరోజు ఒక 5 అధ్యాయం 10 అధ్యాయం చదివినామా? గుర్తుపెట్టుకోండి, సంవత్సరాలు వస్తాయి, జనవరి వెళ్ళిపోతాయి, కానీ దేవుల్లో ఉన్న మీ ప్రేమ, ఆయన వాక్యంతో ఉండే ప్రేమ వెళ్ళిపోదు. అది ఎప్పుడు మీకు రాసి వస్తుంది, రికార్డులో ఉంటుంది. ఈ బిడ్డ తీర్మానించుకున్నప్పుడు ఇంతవరకు రోజు 5 అధ్యాయం చదువుతుందప్ప. ఎంత పని ఉన్నా పక్కన ఉన్నా. అదే చూడండి, చాలా మంది బాత్రూమ్ పోయి స్నానం చేయాలన్నా లీవ్ అంటే ఓపిక 2-3 బిందెలు పెట్టుకొని బాగా రుద్ది తెల్లగా రావాలా. ఎక్స్ట్రా 1 గంట. ఏమంటే ఈరోజు లీవే కదా, బాగా రుద్దిన మురికి పోవాలా. లోపల మురికి పోవాలన్నా ఈరోజు ఒక 20 అధ్యాయం 50 అధ్యాయం ఎప్పుడైనా నీ లైఫ్ లో ఒక 20-50 అధ్యాయం చదివిన ఉందా? అది కాండం ఎత్తుకుంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? దాదాపు 50 అధ్యాయం ఉన్నాయి. ఒకరోజు ముగించారా? ఆయనకి ఇష్టం ఉంటుంది, ఎవరికి కాదు. మీ లిస్ట్ అంతా ఆయనకి ఇష్టం ఉంటుంది. ఈరోజు లీవ్ ఉంది కదా, మామూలు 1 గంట ప్రే చేసావు, ఈరోజు ఇంకొక 1 గంట ప్రే చేసావా? ఎప్పుడు 4 లేచేవాడు, 5కి లేచేవాడు, కొంచెం 3:30కి 4 లేచినావా? కొంచెం టైం పెంచుకో. ఎవరి కోసము? మీరేం చెప్తున్నారు? ప్రభు, మీరు శోధన పడకుండా అంటే ఏం చేయండి? మెలకు కలిగి ప్రార్థన. ఎందుకు శోధన? ఎందుకు వేదన? ఎందుకు బాధ? ప్రార్థన టైం. ఎక్కువ ధ్యానం లేదు, ఎక్కువ ప్రేయర్ లేదు, అన్ని తగ్గిపోయినాయి. షార్ట్. లోకం షార్ట్ అయిపోయింది, సూసైడ్ షార్ట్, అన్ని షార్ట్లే. మనం షార్ట్ అయిపోయినాము. దయచేసి ప్రియమైన సహోదరి, మన జీవితాన్ని మార్చుకోవాలా. ప్రభుకి ఏది ఇష్టమో మనం ఇంత కార్యం చేయాలన్నా, తీర్మానించాలన్నా, ఇది చేయకపోతే మీరు ఎక్కడన్నా పోండి, ఎక్సర్సైజ్ బాడీ తగ్గించాలా, ఫిట్నెస్ ఉండాలా, మీరు పోయి అక్కడ పోతే వాడు ఫస్ట్ ఏం చెప్తాడు? మీరు పోయి ఫస్ట్ సార్ బాగా లోపల పీల్చుకోండి అంటాడు, బ్రీత్ ఇన్, మళ్ళా బ్రీత్ అవుట్ అంటాడు. బాగా పీల్చి బాగా వదిలితే అప్పుడు ఏమవుతుందంటే రానమ్మా, అట్లా ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడు నాకు, సార్ ఇదేంటి సార్ మీరు బాగా పిలిచి అటెండ్ అలవాట్లేదు సార్ అంటే, బతకలను వద్దా? వాడు అడుగుతాడు, బతకలను వద్దా, నువ్వు వెయిట్గా తగ్గించాను వద్దా? అయ్యో సార్ పీలిస్తే నొప్పి, వదిలితే నొప్పి, లైట్గా పీల్చి లైట్గా వదులుతా అంటే అట్లా ఉంటాయి బాడీ. అలాగే ఇక్కడ పీల్చడం అంటే వాక్యం ధ్యానించాలా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే ప్రార్థన చేయాలా. ఇది 2 మనిషికి జీవం వంటిది. బాగా పీల్చకపోతే బతకము, బాగా వదలకపోతే బతకము. పీల్చాలా, వదలాలా, దేవుని వాక్యం నుంచి చేయాలా, ధ్యానించాలా, ప్రార్థన చేయాలా. ఈ 2 మన జీవాన్ని కాపాడుతుంది. ఇదే ముఖ్యమైన విషయం. యెషయా 28:20. యెషయా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 28:20, 8:20. ఇంకా 2 వచనం ముగిచ్చేస్తాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఏమంట? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యములను విచారించుడి. బాగా గమనించండి అంటారు. బాగా విచారించండి. ప్రమాణ వాక్యం ఎక్కడ ఉంది? మనకి ఎన్ని ప్రమాణాలు ఇచ్చారు? అబ్రహాం ఎన్ని ఇచ్చారు? ఇసాకుకి ఎన్ని ఇచ్చారు? యాకోబుకి ఎన్ని ఇచ్చారు? యేసుప్రభు వచ్చి మనకేమి ఇచ్చారు? ప్రభు ఆయన గురించి చెప్పిన గ్రంథాలు వెతికారు లేదా? వెతికారు, ప్రతి నెరవేర్చారు. మిమ్మల్ని గురించి మీరు వెతకపోతే సంఘానికి ఏం చెప్పారు? సంఘంలోని అంగం ఏం చెప్పారు? మనం వెతకాలా. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఇప్పుడు వాక్య ప్రకారం బోధించే వాళ్ళకి ఉంది, జీవించకపోతే అంతే. బోధించేది ఎంతనో జీవించే అంతే. 1 పేతురు 4:7. ఇంకొక వచనమే ముగిస్తాం. 1 పేతురు 4:7.
అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అదిదా అన్నిటి అంతం ఏముంది మనకు తెలుసు కదా. అన్నిటి అంతము ఏమని అర్థము? అన్ని అంతము మీ చేతిలో ఉందప్పా, ముగించాలని వద్దా? మీరేం చేయండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి. అదిదా అన్నిటి అంతం సమీపంగా ఉంది కాబట్టి నువ్వేం చెయ్యి, సంగము స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండు. అదిదా సంఘం అంటే. యేసుప్రభు సంఘం నువ్వు, యేసుప్రభు అంగము నువ్వు, యేసుప్రభులో ఒక అంగం అవయము నువ్వు. అప్పుడు ఏం చేయాలి? యేసుప్రభు ఎలా చేశారో, మన గురువు ఎలా చేశారో అలా చేయాలి మనం కూడా. తర్వాత యాకోబు 5:16, యాకోబు రాసిన పత్రిక 5:16 ముగిస్తాం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూసారా? మీరు ఏమంట? మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు. ఏమంట? మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ప్రార్థన ఏం చేయాలా? ఒకరిని కొరకు ఒకరు. ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, కానీ మన వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎక్కడో ఉంది సంఘము, ఎక్కడో ఉన్నారు, బాగలేక ఎక్కడో ఉన్నారు, మనకి వినపడింది, ప్రార్థన చేయాల. అది ఎవరికి ఇష్టమా? దేవునికి ఇష్టం. మన ప్రార్థన ప్రతి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క కుటుంబం ఎన్ని తెలుసు కదా, ఒక్కొక్కరు చెప్పి చేసి వచ్చు. టైం పెరుగుతూ ఉంటుంది. మనం గంట సేపు ప్రార్థన చేయాలన్నా 100 మంది పేరు చెప్పుకుంటూ రావచ్చు, గంట పెరుగుతుంది. కుటుంబం ఎత్తుకుని 4 ఉన్నారు కదా, 4 పేరు చెప్పుకోవచ్చు. రోపికి చెప్పుకుంటారా, చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడో, నీలో ఎదగాల, నీలో మనసు పుట్టాలా, నీ ఎందుకు స్థిరపడాలా, మనమే ప్రే చేయవచ్చు. అదే చెప్తున్నాడు. ఏమంట? మీ పాపం ఒకరినొకరిని ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అదిదా నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఎంతో బలం. చూడండి, ఆనాడు పేతురు లోపల పెట్టేశారు, కానీ ఏం చేసింది? కుటుంబం అంతా కూర్చొని ఎంతగా ప్రార్థన చేశారు. ఏం చేసింది పై దూత? అతను విడిపించి. అప్పుడు ఎంత బలం అది! రాజులు సంఖ్యలు, అధిపతులు ఎంతతో వేశారు, ఎన్ని సంఖ్యలు వేశారు, అన్ని ఏమైపోయినాయా? దేని ద్వారా? ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన పవర్ అటువంటిది. అట్లా మనం కూడా చూసినప్పుడు 10 పాయింట్లు చూసాం. ఏమేమి చూసాము? హృదయపూర్వకంగా నన్ను వెతికిడి, హృదయపూర్వకంగా నాకు లోబడడి, హృదయపూర్వక దేవునికి కృతజ్ఞత చెల్లించుడి, హృదయపూర్వకంగా దేవుని యందు నమ్మకం ఉంచండి, హృదయపూర్వకంగా క్షమించుడి, హృదయపూర్వకంగా మేలు మంచి చేయుడి, హృదయపూర్వకంగా సేవ చేయుడి, హృదయపూర్వకంగా బాధ్యతను చేయుడి, హృదయపూర్వకంగా ధ్యానించండి, ప్రార్థన చేయండి చెప్పాను. నిరీక్షణ, విశ్వాసం చెప్పాను. నమ్మకం ఉంచుడి, మన్నించుడి వదిలేశాను అనమాట. క్షమించుడి, తర్వాత నమ్మకం, మేలు చేయండి, సేవ చేయండి, బాధ్యత చేయండి, హృదయపూర్వకంగా ధ్యానించి ప్రార్థన చేయండి. 10 పాయింట్లు చెప్తున్నాం. కాబట్టి మనం విన్న వారు మాత్రం ఉండకుండా ఏం చేయాలా? విన్నాం కదా, అది తీర్మానించుకొని మనం దేవుడిని ముందు సాగినప్పుడు ఆయన ఒక కృప దయ మనకు తోరికి మనం గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను గాక. అందరికి వందనములు.